ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ఇది మన బానిస సంఖ్యలను తెంపడం కోసం పుట్టిన ఆయుధం. ఇది మన బానిస సంఖ్యలను తెంపడం కోసం పుట్టిన ఆయుధం. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక భారీ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతర. ఇవాళ లాస్ట్ డే 31 తారీఖు, జనవరి 31 తారీఖు లాస్ట్ డే సమ్మక్క సారలమ్మ జాతర. జనం మాత్రం చాలా విపరీతంగా పోటెత్తినారు. అక్కడికి ఎక్కడ చూసినా జనమే జనం. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో సమ్మక్క సారలక్క జాతర కాడ అంతే మంది ఉన్నారు. సో ఇది దినదినం పెరుగుతుంది తప్ప ఈ జాతర తరగడం లేదు. భక్తుల విశ్వాసం అట్లాంటిది. ఇంకా రెండోది, కొన్ని వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా పోలీస్ శాఖ
తీరు పైన ఇంకొంతమంది అధికారుల పైన అక్కడి లోకల్ ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏర్పాట్ల విషయంలో ప్రజల్ని లేదంటే భక్తులను కంట్రోల్ చేసే విషయంలో కొంత ఇబ్బంది జరుగుతూ ఉందనేటువంటిది స్పష్టమైంది. అయితే మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారి వాహనం కాన్వాయ్ పోతూ ఉంటే భక్తులు ఆగ్రహంతో బెల్లం ముద్దలతో నిసిరిగొట్టడంతో అద్దాలు పగిలిపోవడం జరిగింది. సో భక్తులకు వాస్తవానికి ఎవరైనా విఐపీలో లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకెవరైనా ఉంటే ఓ రోజు ముందో పోవాలి, లేకపోతే ఎవరు లేనప్పుడైనా పోవాలి. కానీ ఇటువంటి టైంలో పోవడం వల్ల భక్తులకు ఇబ్బంది జరుగుతూ ఉందనేటువంటి మాట వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సమ్మక్క సారలమ్మ జాతర మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇంకా ప్రధానమైనటువంటి అంశాల్లో ఇంకొకటి, ఇప్పుడు బుట్టంగారి మాధవరెడ్డి 42% రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి కోర్టులో కేసేసిండు కదా. అయితే ఆ కోర్టు విచారణ చేస్తుంది. విచారణ చేసిన సందర్భంలో కౌంటర్ అయ్యండి అని అంటే 4 వారాల గడువు కావాలన్నారు ప్రభుత్వం. అప్పుడు 4 వారాల గడువు కావాలని చెప్పిందా. మళ్ళీ మొన్న సాయంత్రం వచ్చింది బెంచ్ మీదకి వస్తే ప్రభుత్వం హాజరై ఏం చెప్తుంది ఎరికేనా, ఇంకో 10 వారాల గడువు, అంటే 10 వారాలు ఎందుకంటే మేము వెయ్యం అంతే, దాన్ని కొట్టేయిరి అని ఇంకో 10 వారాల గడువు తీసుకొని పోయింది ప్రభుత్వం. ఆ లోపల జడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఖతం చేయొచ్చు అని. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏందన్నట్టు, మేము ఇయ్యంరా బాబు, మీకు రిజర్వేషన్ ఏదో యాక్టింగ్ చేసినాం తప్ప మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇంకో ఇది కథ. ఈ రెడ్లు మీకు రిజర్వేషన్ ఇవ్వడానికే ఇబ్బంది పడతా ఉన్నారు, ఇయ్యమని చెప్తా ఉన్నారు కదా. కోర్టుకు తోలిచ్చింది రేవంత్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళంతా రెడ్లంతా కలిసే కోర్టుకు తోలిచ్చి దాన్ని ఆపిచ్చిరు. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అంశం హైకోర్టులో నిన్న చర్చకు వస్తే 10 వారాల టైం తీసుకున్నారు కౌంటర్ వేయడానికి. అంటే ఇష్టం లేక కోర్టు కూడా సరే అని చెప్పేసింది. అంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైంది మనకు. ఇంకా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేది. ఇక రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో పేపర్లో చూసినా నేను, బహుశా ఈనాడా ఇందులో నువ్వు చూసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు చూడండి. వాళ్ళని చూస్తే నవ్వాన్నో ఏడవాన్నో అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న గాంధీ భవన్లో ఎన్నో ప్రెస్ మీట్ పెట్టినట్టు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, విశ్వకర్మ మహిళ హత్య అమానుషం, క్రైమ్లు గిట్లుంటాయి. క్రైమ్ వార్తల కాడ మన వార్తలు వస్తూ ఉంటాయి, క్రైమ్ న్యూస్ కాడ. ఎక్కడో చూసినా వాళ్ళు ఏం చెప్తారంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కులగణనలో బీసీలను పెట్టలేదు, ఇది అన్యాయం, భారతీయ జనతా పార్టీ ఇంత చిల్లరగా ఉంటుందా ఈ పార్టీ అని చెప్పి వాళ్ళు అంటా ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. మీ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉండి కనీసం బీసీ రిజర్వేషన్ల మీద కౌంటర్ అయినటువంటి సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. వీళ్ళని ఏమనాలి, మళ్ళీ వీళ్ళు బీసీలు. ఇది 50% కాదన్న, ఏది 50%? సుంకాలు విధిస్తామన్నా అది దీంట్లోనే, ఇందులోనే నేను చదివిన. ఇగో, జనగణన కులగణన గెజిట్లో బీసీలను విస్మరించారు కాంగ్రెస్ నేతలు. ఎవరెవరు ఈ నేతలు? జనగణనతో పాటు కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో విడుదల చేసిన గెజిట్ అసంబద్ధంగా, అసంపూర్తిగా ఉందని, ఇందులో ఓబీసీలను విస్మరించిందని కాంగ్రెస్ బీసీ నేతలు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఇతరులు
ఇతరులు అదర్స్ అని మాత్రమే ఉందని, ఓబీసీ జనరల్ అనే విభాగాన్ని కులం అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఆరోపించారు. పిసిసి ప్రధాన కార్యదర్శులు కత్తి వెంకటస్వామి, రుద్ర సంతోషు, అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్, పిసిసి ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరు వెంకటేష్ తదితరులు శుక్రవారం గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ చూస్తే అది కులగణన కాదు, జనగణన మాత్రమే అని స్పష్టమవుతుంది. ఇతరుల విభాగంలో ఎవరెవరు వస్తారో స్పష్టత లేదని చెప్తుంది. ఫస్ట్ వీళ్ళకి స్పష్టత లేదు, స్పష్టత కాదు, వీళ్ళకి బుర్ర లేదన్నట్టు. ఎందుకు చెప్తా ఉన్నంటే జనగణన కోసం కాదు అది విడుదల చేసిన 33 ప్రశ్నలు, హౌస్ లిస్టింగ్ కోసం చేసినటువంటి ఏది హౌస్ లిస్టింగ్ ఏది హౌస్ ఫస్ట్ ఎన్ని దానికోసం చేసింది. కులగణన ప్రశ్నలు వేరే ఉన్నాయి సార్లు, చూసుకోరు, మీకు కనీస అవగాహన లేదు. ఇక రెండో విషయం ఏంటంటే మరి ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీతో మాట్లాడుతున్నారు కదా, ఇది అన్యాయం అని. మీరు చేసింది ఏంది నిన్న? మీ ప్రభుత్వం ఏం చేసింది? 42% రిజర్వేషన్ పేరుతోని ఆ అంశం హైకోర్టులో బెంచ్ మీదకి వస్తే మేము ఇప్పుడే తెలుసాం, ఇంకా 10 వారాలు టైం కావాలని తీసుకుంటారా? మీరు మాట్లాడతారా? గాంధీ భవన్ లో ఉన్నటువంటి బానిసలు మీరు, సపరేట్గా మూసుకొని కూర్చున్నారు. గాంధీ భవన్ లో ఉన్న రెడ్ల బానిసలు మీరంతా. మీరు మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడి ఏం సంగతి ఇంకా కౌంటర్ వేస్తలేరు దీనికి, ఈ ప్రభుత్వ వైఖరి ఏందని అడగాలి కదా. అది అడగరు కానీ ఇక ఈ ముచ్చటంతా చెప్తారు. మేడారం జాతరకు చూడండి, పండు వెన్నెల్లో నిండు జాతర. మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, తరలి వచ్చిన ఈ గతంలో ఈ వార్త కూడా రాకపోతుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మూలకేన గిత్త తీస్తే మేడారం జాతర కింద వేసేది. అదే అట్ల తద్దే, గొబ్బెమ్మలు, ఆ తర్వాత ఇంకేమో పండుగలు ఉంటాయి మస్తు ప్రియారిటీ మస్తు ప్రియారిటీ ఇస్తుండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీడియా అటెన్షన్ తక్కువ అయినప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా రాస్తా ఉన్నాయి పత్రికలు, లేకపోతే ఇవి రాయకపోతుండే ఇది వరకు. ఇక్కడ నిండు జాతర కళతో మేడారం వదమంతా పున్నమిని తలపించేలా వెలుగులింతోంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరిన తర్వాత తర్వాతి రోజును నిండు జాతరగా పిలవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వరుస కట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో వస్తా ఉన్నారని చెప్తాను. శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో తలుపులింతున్న సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు జాతర మైదానం ఇట్లా ఉందని చెప్పి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. 15 కిలోమీటర్లు నడిచిపోతున్నారు. గతంలో వీళ్ళు రాయకపోతుండేది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో రాస్తా ఉన్నారు. ఇక ఈ జాతరలా జంపన్న వాగుల ఎవరో కొట్టుకపోయి చనిపోయారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ జాతరకు సంబంధించింది ఒక విషయం ఉంటుంది. ఒక ఆమె ఏం చేస్తుందట అంటే ఇట్లే జాతరకు వస్తా ఉందట, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుందిగా, పోలీస్ కంట్రోల్ రూమ్ కాడ పిల్లగాన్ని ఇడిచిపెట్టిపోతుంది. ఓకే, జాతరకు పోలీసు వాళ్ళు అంటే ఇచ్చిపెట్టిపోవడం అంటే ఆమె జాతరకు వచ్చింది, జాతరకు వస్తే వెళ్ళిపోతుంది. అయితే పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, బాలుడు తప్పిపోయినాడు, ఇక్కడే ఉన్నాడు, ఈడ మా పోలీసు ఎంక్వైరీ కేంద్రం దగ్గర ఉన్నారు, దయచేసి తీసుకుపోండి, బాబు ఇంత ఇట్టున్నాడు, ఈ సొక్కేసుకున్నాడు, ఈ లాగేసుకున్నాడు అని చెప్పగానే ఒక ఆమె వచ్చి తీసుకోబోతుంది. అంటే ఆమెకు అరే నువ్వు నిన్న కూడా వచ్చినావు కదమ్మా అని అంటే, అవును సార్ వచ్చిన అంటే, మరి నిన్న తప్పేంటి ఇలా తప్పండి, తప్పలేదు సార్ నేనే పిల్లగాని ఇక్కడ పెట్టిపోతున్నా, జాతరలో తప్పిపోతాడేమో అనేటువంటి ఆ రకంగా వాళ్ళది. అంటే గట్ల జాతర కొంతమంది తయారయ్యారు, మరి ఏం చేస్తాం. ఇది సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించింది. ఇక ఎర్రవెల్లికి రాలేం అంటే ఈ పత్రిక ఒక్కటి చూసిన తర్వాత రేటింగ్ కాడికి వెళ్దాం. ఎర్రవల్లికి రాలేం, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని సిట్టు, నందినగర్లోనే విచారిస్తామని వెల్లడి, 1న అందుబాటులో ఉండాలని సూచన. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో తాను ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అక్కడకు రాలేమని చెప్తూ హైదరాబాద్లోనే ఉన్నటువంటి నందినగర్లో ఉన్న ఇంటికాడ ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకేమో నీయండి వెసులుబాట్లు, ఏమైనా వెసులుబాట్లు ఇచ్చి చేయరు. ఏం చేస్తుందా మీ సిట్టు? ఈ ఎంక్వైరీ చేసి ఇక వీళ్ళని పట్టుకపోయి లోపటెత్తారు. డ్రామాలు బంద్ చేయరా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డ్రామాలు బంద్ చేయాలి. ఈ డ్రామాలు కాదు, ఏదైనా తప్పు చేసి అరెస్ట్ చేసే దమ్ము లేదు, ఏమీ లేదు, వట్టిదే డ్రామా. 65 సంవత్సరాలకి ఇంటికి రావాలంటారు, 65 సంవత్సరాలు అందరు ఇంటికి వచ్చి చేసిపోతున్నా మీరు? చేసిపోడు తర్వాత ఇచ్చిపెట్టు కానీ
ఈ డ్రామాలు బంద్ చేయరా, సిట్టు డ్రామా బిట్టు డ్రామా అందరికీ ఎరికే, అందరికి అర్థమైపోయింది. ఎవరిని అరెస్ట్ చేసేది లేదు, లోపటేసేది లేదు, మీకు అంత శక్తి కూడా లేదు, మీ అన్ని కాంప్రమైజ్ పాలిటిక్స్ అది అందరికి ఎరుకున్నది. కానీ ఈ డ్రామా ముగింపు పలుకురు ఆయన తెరదించురి. ఇక చివరి దశకు వచ్చిన సిట్టు ఇచ్చా చివరి లేదు రొట్టపీసులు ప్రారంభమే కాలే. ఇంకా అంతరంగాలు సీరియల్ ఇది, అంతరంగాలు మొగల్ రేకులు సీరియల్, అనంత మానత చదరంగాలు, అంతరంగాలు అనంత మానత చదరంగాలు. ఇది అన్నట్టు ఏం లే, వట్టిదే వీళ్ళతోటి ఏం కాదు. దాంట్లో పోలవరం నల్లమల సాగర్ను ఎజెండాలో చేర్చొద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును చేపడతాం, జల వివాదాల పరిష్కార కమిటీకి తెలంగాణ స్పష్టీకరణ, వారంలోపు 2 రాష్ట్రాలు ఎజెండా పంపాలని చెప్పి సిడబ్ల్యూసీ చైర్మన్ చెప్పిండు. పోలవరం నల్లమల సాగర్ అంశాన్ని ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువ వరద నీటిని మళ్లించి ప్రాజెక్టును తాము కూడా చేపడతామని తెలంగాణ స్పష్టం చేసింది. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాద పరిష్కారానికి కేంద్రం ఇంకో ఏమీ లేదు వివాదం. ఆయన్నేమో కృష్ణా నమ్మేసిండు, ఈయన గోదావరి నమ్ముతున్నాడు గంతే. ఏ ఉద్ధరించుడు ఏం లేదు, వీళ్ళిద్దరు శిరోపాయ అమ్ముకుంటా ఉన్నారు గంతే. వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి కదా తెలంగాణ, అందుకే అమ్ముకుంటా ఉన్నారు అన్నట్టు. నీళ్లు నిధులు నియామకాలు మా దగ్గరకు వచ్చినాయి, మీరు కొనుక్కపోర్రు అని చెప్పి వాళ్ళకి అమ్ముతా ఉన్నారు గంతే సొంతంగా. ఆయనేమో జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చిండు ఓ నదిని, ఈయన చంద్రబాబు నాయుడుకు రాసిస్తుండు గంతే. పురపోరుకు నామినేషన్లు 28,456, చివరి రోజు ఏకంగా 19,180 దాఖలు చేశారు. అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి 3 2 కొడుకులు భార్య, ఇంకోరన్నా లేరు, ఇంకెవరు లేరు, లేకుండొచ్చు. సూర్యాపేట బరిలో కల్నల్ సంతోష్ బాబు తల్లి పోటీ చేస్తోంది. బలం మాకే కాదు బలగం మాదే, బలాబలాలపై ప్రధాన పార్టీలో అంచనాలున్నాయట. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కూడా చాలా నామినేషన్లు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేనే ప్రచారానికి రాబోతా ఉన్నా అన్ని జిల్లాలకు. సో దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంకా కొండ దిగిన వెండి ₹1,00,000 క్షీణించిన కిలో ధర, 21,860 రూపాయలు తగ్గిన 10 గ్రాముల బంగారం అట. ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సులు కాదు కానీ తులాల హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 24 క్యారెట్ల బంగారం తులం ధర 21,860కి పైగా తగ్గిందట. 157,840కి చేరింది. కిలో వెండి ధర ₹1,00,000 పతనమై 2,99,000 వద్ద స్థిరపడ్డదట. ఒక్క రోజుల్నే 21,800 తగ్గింది బంగారం. పాయరో 2 లక్షలు అందుకుంటారు, అసలు కొనుడే పాపం అయ్యేటువంటి. లక్ష తగ్గింది, వెండి 1,00,000 తగ్గిపోయింది. 4 లక్షలు ఉండేది 2,99,000. ఎవడన్నా మార్కెట్ మాయాజాలం చేస్తుంది. అది వీళ్ళు ఉంటారుగా ఇప్పుడు జ్యువెలర్స్ పవలర్స్ వాళ్ళు కొనాలి అమ్మాలి ఇది త్రయోదశి అది చేయాలి ఇది చేయాలని పోయి కొంటనే ఉంటారు. ఇది త్రయోదశులు ఇంకా ఇంకేమేమి ఉంటాయి, లక్ష్మీ పూజలు చేయాలని చెప్పేసి తప్పకుండా ఒక గ్రామన్న బంగారం ఈసమెత్తు బంగారం అన్న కొనాలి. ఈసమెత్తు కొనలేని వాళ్ళకి వీళ్ళు పంచుతారా మరి చెప్పిన అట్టుంటుంది లెక్క. రైట్గా రంగంలోకి నాయకులు నామినేషన్ల పర్వం ముగియంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టినాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇప్పటికే దాదాపు ఖరారు కాగా భరాసా భాజపా నాయకులు కూడా వ్యూహరచనలో మునిగిపోయారు. ఎవడు వ్యూహరచనలో లేడబ్బా, ఎవడేం వ్యూహరచనలో లేడు, వ్యూహాలు లేవు, రచనలు చేసుకుంటే చేస్తున్నారు. ఇలా పరీక్ష పూర్తి, అవిగో మార్కులు. ఎప్సెట్ పీజీ ఈసెట్లో ఈసారి వినూత్న మార్పులట. ఎప్సెట్ పీజీ ఈసెట్ అంటే రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో కీలకమైన పరీక్షలు. దరఖాస్తు చేసుకుంది మొదలు ఫలితాలు వచ్చే వరకు రోజులు నెలలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఈ ఏడాది నుంచి పలు విప్లవాత్మక మార్పులు పెట్టనుండడంతో పరీక్ష పూర్తవగానే విద్యార్థులు అప్పటికప్పుడే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు, ఎంత ర్యాంక్ వస్తుందో అంచనా రావచ్చు. ఈ ఏడాది నుంచే ఈ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. JNTU-H లో శుక్రవారం జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నట. ఇట్లా పరీక్ష రాగానే అట్లా మార్కులు తెలిసిపోతాయి. అట్లా రావడం కూడా ఇది ఎప్పుడో తెలవాలి. ఎందుకంటే టెక్నాలజీని వాడడంలో మనంత కొడితే వచ్చేసి బేకార్ ఇంకెవరు లేరు. ఇవి ఈనాడు ప్రధాన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి ఈ పత్రికలకు ర్యాంకింగ్, ఈ పత్రికల ర్యాంకింగ్లు ఒక్కసారి చూద్దాం. ఈ పత్రికలకు ఇలా ChatGPT ఇచ్చిన ర్యాంకింగ్స్. రైట్, ముందుగా ఇప్పుడు ఈనాడు చూసినాం కదా, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ChatGPT ఏం చెప్తా ఉందంటే, ఈనాడు ఎట్లుందంటే దాని రాత ధోరణి న్యూట్రల్గా అనిపించేలా రాసిన ప్రభుత్వ విధానాలపై మృదువైన విమర్శలు, గ్రామీణ పేద సమస్యలు బ్యాక్ పేజీలో ఉన్నాయట. ఇవాళ పేపర్కి సంబంధించి వెనుక పేజీలో పెట్టింది. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే BC SC ST సంఖ్యలుగా నివేదికలుగా మాత్రమే ఉన్నారట.
సంఖ్యలుగా నివేదికలుగా. ఓసీ మధ్యతరగతి సంబంధించి ఎడ్యుకేషన్, బిజినెస్, అర్బన్ ఇష్యూస్ మీద తీసుకొచ్చిందట. దీని ముద్ర అంతే. దీని ఎట్లుందంటే వ్యవస్థకు అనుకూలంగా ఉంది, ప్రజా ఉద్యమం సారం తక్కువ ఉంది, ప్రజల వైపు చాలా తక్కువగా ఉందనేది తెలియజేస్తా ఉంది. రేటింగ్ విషయంలో మొత్తం 2.5 స్టార్లకు 2.5 రేట్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే నిశ్శబ్దంగా ప్రమాదం ఇది అని చెప్పి, బీసీలు కొనొచ్చా అంటే సామాజిక చైతన్యానికి మాత్రం కాదు, కొనొద్దు అని చెప్తా ఉంది. ఇది ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ ఇది ఆంధ్రజ్యోతి తీసుకో. ఆంధ్రజ్యోతి ఇక్కడ వనమంతా జనమై మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు, క్యూ లైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి. లాఠీ చార్జీ జనజాతరను తలపించిన బస్టాండ్ ప్రాంగణం. తల్లులను దర్శించుకున్న గవర్నర్ మీనాక్షి నటరాజన్. వీఐపీల తాకిడి పెరగడంతో భక్తులకు ఇబ్బందులు. 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. మేడారంలో గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తులు అంటూ ఈ వార్త చాలా పెద్ద వార్త. ఇప్పుడు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో చూడొచ్చు మనం. ఇక్కడ ఇంత పెద్ద వార్త ఇటువంటిది వాళ్ళకి నచ్చదే ఇటువంటి. కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల లోపాయకారి ఒప్పందం. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు అంటుడు. కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు అంటూ. కేసీఆర్ మీద కేంద్రం దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా, వస్తువు ఉన్నాయి కదా. మీరే అన్నారు కదా కాళేశ్వరం మొత్తం ఏటీఎం అని. కేసీఆర్ కాళేశ్వరం పేరుతోని ఏటీఎం పెట్టిండు, డబ్బులు దొబ్బక తింటున్నాడని మీరు, మీ అమిత్ షా గారు, మీరు అందరు చెప్పారు కదా. మీరెందుకు చేస్తలేరా పని? బాబు ఉపసంహరించుకోవు, రెబల్స్ ను బుజ్జగించే పనులే ప్రధాన పార్టీలు. ఉపసంహరింపజేశాకే బీఫారాల పంపిణీ. నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు ఫిబ్రవరి 3 దాకా గడువు. తిరుగుబాటు అభ్యర్థుల బెడద కాంగ్రెస్ పార్టీలోనే అధికంగా ఉందట. అన్ని పార్టీలలో ఉంటుంది. అజెండాలో నల్లమల సాగర్ వద్దు. సిడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ ప్రతిపాదన. 7 రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వండి, 15 రోజుల్లో వాటిపై ఉపసంహరించుకురనుకో పబ్లిక్ లో సులకన అయిపోతారు. అంతే, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని చేతిపోతుందని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిడబ్ల్యూసీ సూచన. ఇక సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటని ఏపీ అంటున్నది. చూసుకో, ఇక సముద్రంలో కలిసే నీళ్ళు వాడుకుంటే తప్పేందని అంటా ఉంది. చూసుకో, సముద్రంలో కలుస్తున్నాయి. మా వాటా ఎంత? ఇక్కడ 556 టీఎంసీలు రావాలి. ఇక్కడ దాన్ని 299 టీఎంసీలకు తీసుకొచ్చిరి. మీరు అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి ఎత్తుకొని పోతారు, కుప్పం పోతాయి నీళ్లు, కింద పొక్క కొట్టుకొని పోతారు. ఈ శ్రీశైలం కాడికి మహబూబ్ నగర్కి కుప్పం ఏడుంది ఎరికేనా? బెంగళూరు శివార్లు ఉంది, చిత్తూరు డిస్టిక్ లా కుప్పం తీసుకుపోతున్నారు ఇక్కడ నుంచి నీళ్లు. అసలు వాళ్ళకి అలాట్మెంటే లేదు. ఇక్కడ రాయలసీమకు మొత్తం నీళ్ళు అక్కడికి వెళ్ళి పోతిరెడ్డిపాడు పొక్క పెట్టి కథం చేసిండ్రు. హైదరాబాద్ లోనే విచారణ. ఇల్లా పోలీస్ స్టేషన్ మీరే తేల్చుకోండి. ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు. ఆదివారం ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా ఎర్రవల్లికి ఎందుకు రమ్మంటుందంటే దాన్ని ఒక చాలా పెద్ద చారిత్రక ఇష్యూగా బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నట్టుగా ఎర్రవల్లి కాడ బాపు అన్నట్టుగా లోపల ఏముండదు. మళ్ళా అంతే, లోపల జరిగేది ఏముండదు, ఈయన విచారణ ఏం లేదు, వాళ్ళు చేసేది ఏమి లేదు. వటిదే ఎట్లా లేకపోతే ఆయన ఇప్పుడు వీళ్ళందరినీ విచారణ చేసేదిగా సిట్టు పోయి ఈయనకు నివేదిక ఇస్తుంది అన్నట్టు. ఈయనకు నివేదిక ఇచ్చి సార్ గిట్ల గిట్ల చేసినాం. ఆ బుజ్జి కోపం మీద ఉండి సీఎం గారికి చెప్పినట్టు వీళ్ళే ప్రశ్నలు అడిగినట్టుగా వేసారు కదా వీళ్ళు. హరీష్ రావు గాని కేటీఆర్ గాని ప్రశ్నలు అడిగితే సిట్టు కంగు తిన్నది, సిట్టు నివేదిపోయింది. అరే నాయన ఆ రాతలన్నా జర బంద్ చేయరా బాబు. సిట్టు కంగు తిన్నది, సిట్టు కంగు ఎదురు ప్రశ్నలు. 7 చీరల నీళ్ళు దాపించిన కేటీఆర్ తడబడ్డది. సిట్టు వీళ్ళు ప్రశ్నలు అడిగిరట. వాళ్ళు అడుగుడు కాదు, ఈమె రాసుడు గమ్మత్ రాసి పేపర్లలో. ఇప్పుడు కేసీఆర్ కు నివేదిక ఇస్తానికి పోతురాయా గంతే. సిట్టు చేసేది ఏమీ లేదు, సిట్టుతో ఏమీ కాదు, సిట్టుతో పట్టే తప్ప ఏమీ కాదు. కేసీఆర్ గారు కూడా నివేదిక తీసుకురారా బాబు, మరి అది ఎంత, దాని ఖర్చు ఎంత అవుతుంది ఏం కథ చూద్దాం. అంతే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పంపిస్తా ఉండు, ఆధారాలు ఉన్నాయి, మరి ఎన్ని కోట్లు ఇస్తావు ఏం కథ అంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్య పూజ్యం ఎంత అనేది చూస్తారు అన్నట్టు. ఇక్కడ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ. ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్ కు సిట్టు నోటీసు. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు, ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు. ఎర్రవల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ. కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతల చర్చ. స్టేషన్కి వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు. అంటే దీన్ని ప్రచారానికి వాడాలనేది వాళ్ళ ఇంటెన్షన్. అంతే. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్ లోనే జరుగుతుందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించడం కుదరదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి ఫామ్ హౌస్ లో అట్లా కాదు, ఎట్లుండాలంటే ఆయన బెడ్ మీద పడుకుంటాడు, ఇట్లా పడుకుంటాడు అంటే మీరంతా కూర్చొని లేకపోతే సార్ అడగొచ్చునా సార్
ప్లీజ్ సార్ అడగొచ్చునా సార్ అని చెప్పి బతిలాడి దండం పెట్టి చేసుకురాలి. ఏమవుతుందా మీ ఇప్పుడు చెప్తున్నాగా, రేవంత్ రెడ్డి అంత పిరికోడు లేడాయా? ప్రభుత్వాన్ని కాపాడుకునే పనులు గీనతో ఏం పనా? ఈ నుంచి ఏమన్నా వస్తే వేసుకొని పోతాడు గంతే. సిపి తూకోడు అట. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన. అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా. వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ. కేసు నమోదు. పోలీసులకు క్షమాపణ చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి మొత్తం పేరుతో. ఇప్పుడు మా మైనారిటీ బిడ్డ సిపిగా ఉన్నాడు కరీంనగర్కి. సిపిగా ఉంటే ఆయన తురుకోడని తిట్టినావు కదా, నేను నిన్ను రెడ్డోడా అంటా, ఓకేనా? బల్క్ మాటలు, గంత బల్క్ మాటలు ఎందుకా మా వర్గాల మీద? గంత ఎందుకా నీకు? మళ్ళీ నాకు క్షమాపణ చెప్పిండు వచ్చి. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎవరు తుర్కోలు ఎవరు కూడా, మా ముస్లింస్ ఎవరు కూడా ఓటు వేయొద్దని చెప్తున్నాం అంటే మీ దృష్టిలో అదన్నట్టు. ఈ బల్పు మాటలు బంద్ చేసుకో. మా అధికారులు ఏమైనా పుణ్యానికి దొరికిన అనుకుంటున్నావా? మా వర్గాల అధికారులు ఐపీఎస్ ఆఫీసరు. ఇంకొకసారి మా బీసీలను కానీ మా మైనారిటీ సోదరులను కానీ మా ఏ అధికారినైనా మీరు తక్కువ చేసి మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా యుద్ధమే చేస్తాం. ఏమనుకుంటారో? ఏం తమాషా చేస్తుండ్రా? రేవంత్కు హార్వర్డ్ పట్టా. కెనడీ స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం. ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు. తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఎక్స్లో రేవంత్ రెడ్డి. భూసేకరణకు ఇది రేవంత్కు హార్వర్డ్ పట్టా వచ్చిందట. వారం రోజులకు పట్టా సంపాదించిండు. విషయం ఏంటంటే అది 11-12 లక్షలు ఖర్చు అవుతుంది దానికి. అయితే ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది ఆన్లైన్లో కూడా చెప్తారు. ఆన్లైన్లో కూడా ఉంది ఇది సర్టిఫికేట్ కోర్సు. ఇక ఆయనే అట్టట తిరుగుతాను పోయిననుకోరాదు. భూసేకరణకు 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయించేందుకు సర్కార్ సిద్ధం. భూముల సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతో కేటాయింపు. ఇప్పుడు మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూములు లేనటువంటి కుటుంబానికి, బీసీ కుటుంబాలకు 2 ఎకరాలు పంచుతామని చెప్పినాం. ఆడునే భూములు అని అన్నారు. సేకరణకు 5,000 కోట్లు గట్లే సేకరిస్తాం. గట్లే సేకరించి బీసీలకు పంచుతాం అంతే. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు. అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు. విద్యా హక్కులో భాగమే. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలి. బడిలో ఆడ మగ పిల్లలు వేర్వేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. నెలసరి సమయంలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్యపర మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను బోధించాలి. పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలి. 3 నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూళ్ళలో అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు మంచిగానే చెప్పింది. నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బడి పోరగాళ్ళ బెడ్ పైసలళ్ళు దొబ్బక తింటందుకు రెడ్లు నిన్న టెండర్ల గోల్మాలు చూసారు కదా. ఈ దొంగల ముఠా కప్ప చెప్తే ఖతం చేస్తారు. సర్కారు బళ్ళల్లో సౌలత్ వాళ్ళకి తిండే చక్కగా పెట్టే సర్కారు ఇవి చేస్తుంది. బాత్రూమ్ లేని ఎన్ని చూపించాలక మోట్కూరు బాత్రూమ్ లేకపోతే నేనే నా సొంత డబ్బులు ఇచ్చి కట్టుమని చెప్పి వచ్చిన. టాయిలెట్ లేక ఆడపిల్లలకు ఈ మంచి కార్యక్రమం నేను గతంలోనే చెప్పిన. నేను చాలామంది అధికారులకు చెప్పిన, నెలలో ఒక్కసారి ఒక అధికారి గవర్నమెంట్ స్కూల్కి పోవాలి. పోయి ఒక 45 నిమిషాలు పాఠం చెప్పాలి. ఆ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోయి అసలు లా అండ్ ఆర్డర్ ఏంది, పోలీసులు అంటే ఏంది, ఎవరం మేము, మాకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, మేము ఏమేమి పనులు చేస్తాం, క్రైమ్ అంటే ఏంది, క్రైమ్ చేస్తే ఎట్లాంటి సమస్యలు వస్తాయి, జైలు ఏంది, ఇవన్నీ చెప్పాలి. ఒకరోజు ఎంఆర్ఓ పోవాలి. ల్యాండ్, రెవెన్యూ, మీ అమ్మా నాన్న ఎందుకు వస్తారు మా ఆఫీస్కు, ఇక్కడ ఏమేమి ఉంటాయి, పహానీలు ఎట్లుంటాయి, భూములేంటి, హక్కులేంటి అనేటి వాళ్ళు చెప్పాలి. బ్యాంక్ మేనేజర్ పోవాలి. బ్యాంక్ ఎట్లా వర్క్ చేస్తుందనే చెప్పాలి. ఒక వ్యవసాయ అధికారి పోయి వ్యవసాయం గురించి చెప్పాలి. ఒకసారి పాఠం గిదే చెప్పాల్సింది. గివి ఎంటర్ అయితే సగం చనిపోతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. మునగప్యాడ్లతో సురక్షితమైన పీరియడ్ కేర్ అట. దీనికి అడ్వర్టైజ్మెంట్ లెక్క ఉంది, చూసుకో. దీనికి అడ్వర్టైజ్మెంట్ అంటే వాడండి అని చెప్తున్నా అంతే. ఇది ఆంధ్రజ్యోతి దుకాణం. ఈ ఆంధ్రజ్యోతికి ఏ పార్టీ రేటింగ్ దక్కిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి రేటింగ్ ఒకసారి చూస్తే, ఆంధ్రజ్యోతి వార్తలు ఇవాళ ఎట్లున్నాయి అనేది చూస్తే, రాత ధోరణి, పాలక ప్రభుత్వంపై కఠిన విమర్శలు ఉన్నాయట. స్కామ్లు, అవినీతి, పాలనా వైఫల్యాలు ఫ్రంట్ పేజీ ఫోకస్ చేసిందట. ఇవన్నీ రైట్గా. సామాజిక బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎక్కువగా
పొలిటికల్ యాంగిల్లో మాత్రమే చూపించిందట. ఇక సామాజిక ట్రీట్మెంట్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలను లోతుగా కాకుండా రాజకీయ ఆయుధంలా చూపించే ధోరణి చేసింది. ఓసీ ఎలైట్ పాలసీ, ఆర్థికం, వ్యవస్థ అంశాల్లో ఎక్కువగా ప్రాధాన్యత చూపించిందట. ఇక దీని కథ ఎట్లుందనంటే ప్రజల పక్షాన కొంతవరకు కానీ బీసీ దృష్టికోణం బలహీనంగా ఉంది. మొత్తం 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే మధ్యస్థంగా ప్రమాదంగా ఉంది. ఇలా బీసీలు కొనొచ్చా అంటే రాజకీయ అవగాహన కోసం మాత్రమే కొనాలి కానీ లేకపోతే కొనొద్దు అని చెప్తా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇవాళ వెలుగు దినపత్రికకు చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ ఒకసారి చూద్దాం. V6 వెలుగు రాత ధోరణి ఎట్లుందంటే గ్రౌండ్ లెవెల్ వార్తలు, పేదలు, గ్రామాలు, నిరుద్యోగం పైన ఫోకస్ పెట్టిందట. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలు స్పష్టంగా రాసిందట. ఓసీ మధ్యతరగతికి సమాన ట్రీట్మెంట్ ఇచ్చిందట. ప్రజా సమస్యల పత్రికగా ఇవాళ కనిపిస్తా ఉందట. రేటింగ్ వచ్చేసి 5 రేటింగ్కు 4 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే కాదు అని చెప్తుంది. బీసీలు కొనొచ్చు అంటే మూడు రైట్లు పెట్టింది, కొనొచ్చు అని చెప్పవచ్చు. ఇంకా సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక పాలక ప్రభుత్వం రాత ధోరణి ఎట్లుందంటే పాలక ప్రభుత్వం ప్రస్తుత అధికార వర్గంకు స్పష్టంగా అనుకూల ధోరణి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డబ్బా కొడుతుందని చెప్తుంది. ప్రభుత్వ పథకాలు, విజయాలు, ప్రకటనలకు పెద్ద హెడ్లైన్లు, ప్రతికూల వార్తలు ఉన్నా టోన్ సాఫ్ట్ గా ప్రశ్నించే కోణం తక్కువ ఉందట. ఇక సామాజిక ట్రీట్మెంట్ ఎట్లుందంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువగా లబ్ధిదారులుగా మాత్రమే చూపించి తర్వాత ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు పొందారు అనే ఫ్రేమే చూపించిందట. ఓసీ మధ్యతరగతి పాలసీ, పరిపాలన, ఆర్థిక అభివృద్ధి కథనాల్లో పాజిటివ్ ఫ్రేమ్ కనిపించిందట. రేటింగ్ వచ్చేసి 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే బహిరంగంగా వ్యతిరేకం కాదు కానీ అంతర్గతంగా మాత్రం ఇది వ్యతిరేకం అని చెప్తా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇంకో పత్రిక ఉంది దిశ చూస్తే రాత ధోరణి పేదలు, కార్మికులు, రైతులు, దళిత వర్గాల సమస్యలు ప్రశ్నించే టోన్, ఫీల్డ్ రిపోర్టింగ్ ఇవి కనిపించినాయట. సామాజిక ట్రీట్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ బాధితులుగా కాకుండా హక్కులున్న పౌరులుగా చూపించిందట. ఓసీ మధ్యతరగతికి ప్రత్యేక ప్రాధాన్యం ఏం లేదు, స్పష్టంగా ప్రజల పక్షాన నిలబడ్డట్టు కనిపించిందట. 5 స్టార్లకు 4.5 స్టార్లు ఇచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు ఈ పత్రికను, దిశ పత్రికను. అంటే అది అమ్మేది లేదు, ప్రింట్ కాదనుకుంటుంది, డిజిటల్ పేపర్ అనుకుంటా. ఇంకా నమస్తే తెలంగాణ రాత ధోరణి ప్రభుత్వ పథకాలు, ప్రకటనలు, ప్రశంసలు, ప్రతికూల వార్తలకు తక్కువ స్పేస్ ఉందట. సామాజిక ట్రీట్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు లబ్ధిదారులుగా మాత్రమే చూపించి ప్రశ్నించే స్వరం లేదట వాళ్ళ తరఫున. ఓసీ మధ్యతరగతి పాలనలో లింకు చూపిస్తుందట. ఇక ముద్ర ప్రభుత్వ భజన పత్రికగా మారింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వాన్ని పొగినా ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది. దాని రేటింగ్ 2 ఇచ్చింది. బీసీలు కొనొచ్చా అంటే వద్దు అని చెప్తా ఉంది నమస్తే తెలంగాణ పత్రికను, నో అని చెప్తా ఉంది. ఇంకోటి విజయక్రాంతి పత్రిక రాత ధోరణి ఎట్లుందంటే సామాజిక న్యాయం, అణగారిన వర్గాల గొంతు, పాలకులపై బహిరంగ విమర్శ చేస్తూ ఉంది. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రధాన ఎజెండాగా ఉంది. ఓసీ మధ్య తరగతి డామినేషన్ను ప్రశ్నించే రాతలు బాగానే ఉన్నాయట. ఇక ముద్ర సామాజిక ఉద్యమ పత్రికగా మారిందట. రేటింగ్ 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు ఈ పత్రికనని చెప్తా ఉంది. ఇక వెలుగు, ఆ తర్వాత విజయక్రాంతి, దిశ ఈ 3 పత్రికలు స్పష్టంగా ఆ వర్గాల బీసీల వార్తలు రాస్తా ఉన్నాయి. ఇక మనం అర్జెంటుగా బంద్ చేయాల్సిన పత్రిక ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత బంద్ చేయాల్సింది ఈనాడు దినపత్రిక, ఆ తర్వాత అసలే చూడకూడదు సాక్షి దినపత్రిక. సో ఈ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ ఏదైతే ఉందో ఈ రేటింగు యాక్యురేట్గా అంటే మీకు మళ్ళా సబ్స్క్రిప్షన్ లేకుండా సెర్చ్ చేస్తే ఇవన్నీ రావు, మీది పొల్లు వస్తుంది అన్నట్టు. సబ్స్క్రిప్షన్ తోటి సెర్చ్ చేయండి, చాలా అద్భుతంగా వస్తుంది ఇది. ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణలో బీసీ ఉద్యమాలు, బీసీ కౌంటర్ వేయలేదు కదా, ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కదా. కౌంటర్ అయిన వార్త ఎందులో రాలేదు, ఏ పేపర్లో రాలేదు. ఎందుకంటే ప్రభుత్వానికే కాదు ఈ పత్రికలకు కూడా ఇష్టం లేదు బీసీలకు రిజర్వేషన్ రావడం, దాచిపెడుతున్నాయి చూడు, అంశాన్ని దాచిపెడతా ఉన్నాయి. అందుకోసమే నేను చెప్తా ఉన్నా బీసీ ప్రజలారా, ఈ పత్రికలు మనవి కావు, ఈ ప్రభుత్వం మనది కాదు, ఓట్లు మాత్రమే మనవి. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో విఘ్నతతోని ఓటేయండి. కత్తెర గుర్తు అభ్యర్థులు ఉన్న కాడ కత్తెర గుర్తుకు, లేని చోట బీసీ అభ్యర్థులు ఏదైతే జనరల్ స్థానంలో నిలబడ్డారో వాళ్లకు, జనరల్ స్థానంలో నిలబడ్డటువంటి బలమైన ఎస్సీలకు, బలమైన ఎస్టీలకు, మైనార్టీలకు ఓట్లేయండి. రెడ్లకు మాత్రం ఓటేయకండి. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ నుంచి నేను ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షునిగా చెప్తా ఉన్నా, కత్తెర గుర్తు పైన రెడ్లు వెలమలు ఓటేయొద్దు, ఓటు వేయకండి. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సరిపోతుంది. మీ ఓట్లు లేవు, మీ పిడికెడు ఓట్లు, మాకొద్దు మీ ఓట్లు. క్లియర్గా చెప్తా ఉన్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా, మీకు దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని చెప్పి రెడ్లు చెప్పండి, ప్రకటన చేయండి.
మీకు దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని చెప్పి బీఆర్ఎస్ చెప్పండి, మీకు దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని బీజేపీ చెప్పమానండి. మరి బీసీల గురించి మాట్లాడనటువంటి మీరు బీసీల ఓట్లు ఎందుకు కావాలి మీకు? నేను చెప్తా ఉన్నా, మేము కంప్లీట్గా డెడ్ ఎగనిస్ట్గా ఉన్నాం రెడ్లకు వెలమలకు. క్లియర్గా గీత గీసుకున్నాం, వాళ్ళు అక్కడ మేము ఇక్కడ అని ఉన్నాం. మేము గీత గీసుకున్నాం, మీ ఓట్లు వద్దని చెప్తా ఉన్నాం. రెడ్లు వెలమల ఓట్లు వద్దు, మీ ఓట్లతో ఒక్కటి కూడా గెలవలేడు ఎవడాడ. ఎందుకంటే మీ ఇన్నే పిడికారు గిన్ని ఓట్లు ముత్యం. మా బీసీలే గిన్ని ఓట్లు, మా ఎస్సీ ఎస్టీలే కలిస్తే ఇక గిన్ని మైనార్టీలే కలిస్తే 100కి 96 ఓట్లు మా ఆయన, 94 ఓట్లు మా ఆయన, ఇంక మీయే ఉన్నాయి లొటపీసాడ. కాబట్టి ప్రజలారా, ఓటర్ మహాశైలారా, పట్టణాలలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా, మా మేనిఫెస్టో చూసిరు కదా, మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టిన రైట్ టు రీకాల్ తీసుకొస్తా అని చెప్పిన, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా పరిపాలనలో అని చెప్పిన, చాలా క్లియర్గా అంశాలు తీసుకొచ్చిన. నేను చలాన్లు మాఫీ చేస్తా అని చెప్పిన, రకరకాల 10 హామీలను తీసుకొచ్చిన. ఏదైనా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏదైనా మేనిఫెస్టో పెట్టిరా వీళ్ళు? ఉందా ఏమన్నా? చచ్చుకుంటా మాకే ఓట్లు వేస్తారా వీళ్ళు? వాళ్ళకి పార్టీలు ఏడున్నాయని అనుకుంటారు. ఇవాళ మా పార్టీ వచ్చింది కదా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది కదా. ఏ పత్రికకు దమ్ము లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము, ఏ మీడియా ఛానళ్లకు దమ్ము లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము. అందుకోసమే బీసీ ప్రజలారా, బీసీ యోధులారా, బీసీ వారియర్ సోదరులారా, మైనార్టీ సోదరులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, మన యుద్ధం మనమే చేసుకోవాలి. ఇవి మన వేదికలు కావు, మన యుద్ధం మనమే చేసుకోవాలి. మన ముందుంది ఒక్కటి సోషల్ మీడియా మాత్రమే. ఈ సోషల్ మీడియా కోసం మీరు వారియర్స్గా మారండి. మారుతున్నట్టు గడ జైనింగ్స్ ఉన్నట్లు వారియర్స్గా మారండి. మారినటువంటి మీ అందరికి కూడా ఇప్పటికే చాలామంది యువకులు సోషల్ మీడియా వారియర్స్గా జాయిన్ అవుతూ ఉన్నారు. మీరు సోషల్ మీడియా వారియర్స్గా జాయిన్ కావడం కోసం మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. మీరు ఉందా సోషల్ మీడియా వారియర్స్గా మారడం కోసం మీరు చేయాల్సింది ఇదొక చిన్న కార్యక్రమం చేయండి. ఉందో ఎప్పటికైనా సచితోలమే, రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో రైట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయడానికి మీరు చేయాల్సింది అది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి మన ఉప్పల్ నియోజకవర్గం నుంచి సాయి, ఇది పట్టుకో, సాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నాడు. సో సాయికి శుభాకాంక్షలు. నువ్వే పట్టుకో, అది నీకే. రైట్. అలాగే అన్నపూర్ణ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ఇది కూడా మీకే తల్లి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ పార్టీలో చేరినందుకు. ఈ కాడి నుంచి మన పార్టీ, మనకో బీఫామ్ ఉంది, మనకో సిద్ధాంతం ఉంది, మన వర్గాల కోసం పనిచేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట్లాడతా? ఓకే, రైట్. దిగుదా. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. ఇక వెలుగుదిన పత్రికను చూద్దాం ఒకసారి. ఫామ్ హౌస్లో కాదు, నందినగర్లోనే విచారిస్తాం. ఎవరు చెప్తున్నారంట? సిటీ చెప్తున్నది. ఫామ్ హౌస్లోకి రమ్మని చెప్పేసి కేసీఆర్ అడిగితే లేదు నందినగర్కి రండి. నందినగర్ అంటే ఇక్కడ కేసీఆర్ ఇంకో ఇల్లు ఉన్నది కదా బంజారా జూబ్లీ హిల్స్లో, ఆ ఇంటికాడ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ 2వ నోటీసు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి తాళం వేసిరట. గోడకు అంటించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో, అంటే రేపు ఉండాలని చెప్పేసి సూచించిరట. రికార్డుల ప్రకారం నందినగర్లోనే మీ నివాసం, అక్కడే విచారిస్తాం.
కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు జ్యూరిస్డిక్షన్లో పరిధిలోకే హాజరు కావాలని చెప్పేసి, ఇక ఎక్కడైతే ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడనే జ్యూరిడిక్షన్లోనే హాజరు కావాలని చెప్పి చెప్పిందట. ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించండి అని చెప్పేసి కేసీఆర్కు నోటీసుల్లో సిట్టు పేర్కొని ఏమన్నది, ఎర్రవల్లికి రండి, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రండి, ఇంత మంచిగా కూర్చుందాం, మాట్లాడదాం, తర్వాత విచారిద్దాం అని చెప్పేసి కేసీఆర్ అంటే లేదు ఇక్కడ నందినగర్లో ఉంది కదా, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఉందిగా ఇల్లు, ఆడ విచారిస్తామని చెప్పిందంట సిట్టు. వనమంతా జనం, సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు ఒక్కరోజే 50 లక్షల మంది వచ్చిందట నిన్న. ఎందుకంటే నిన్న ఇయ్యాల లాస్ట్గా, ఎందుకంటే ఇవాళ మళ్ళీ సమ్మక్క సారలమ్మ తర్వాత పగిడిద్దరాజు ఇటు గోవిందరాజు అందరూ కూడా జనం బాట నుంచి వనం బాట పడతారు. అంటే ఇక్కడ గద్దెల నుంచి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు, అక్కడ ఏది చిలకల గుట్టకి వెళ్ళిపోతుంది సమ్మక్క, కాబట్టి ఇట్లా ఎక్కడి వాళ్ళు అక్కడ అడవిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇవాళ నైట్ వరకే ఈ 4 దర్శనాలు ఉంటాయి. కాబట్టి భక్తులు నిన్న ఇవాళ భారీగా తరలి వస్తూ ఉన్నారు. 50 లక్షల మంది వచ్చినట్టు, కాకపోతే జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఒక్కరోజే 50 లక్షల మందికి పైగా జాతరకు హాజరు. భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెలు, జనసంద్రమైన జంపన్నవాగు. ఇక అమ్మవారులను దర్శించుకున్న గవర్నర్, మంత్రులు. వనదేవతల దర్శనం తర్వాత భక్తులు తిరిగి ముఖం పడుతున్నారు. ఇవాళ తల్లుల వనప్రవేశంతో మహాజాతర ముగింపు అవుతుంది ఇవాళ నైటు. కాబట్టి ఇవి నిన్న ఇవాళ భారీగా భక్తులు వెళ్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనసంద్రమైంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది వనదేవతను దర్శించుకున్నారు. 2 తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనమంతా ఇసుక వేసిన రాళ్లనంతగా రద్దీగా మారింది. దీంతో తాడువాయి మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు తాడువాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి. వాహనాలు నిలిచిపోతే ఇక్కడ కార్లు ఆనే పెట్టుకొని 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినట. అట్లా నడుస్తూ ఉంది సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి. మొత్తం కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులతోటి మొత్తం కూడా జనసంద్రం అయిపోయింది. బాగా మొత్తం మామూలుగా లేదు పబ్లిక్. నిలువెత్తు బంగారం సమర్పించినట్ట బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ కూడా డ్యాన్స్ చేసింది, బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అంటే ఈ సౌండ్ ఇది మాకు పాట పెట్టద్దు, అదో పరిశాన్ ఉంటుంది మాకు. ఐపీఎస్ ఆఫీసర్, ఆమెది ఉత్తరప్రదేశ్ అంట, ఇక్కడ పనిచేస్తూ ఉంది ఏసీపీగా. యూపీ, ఉత్తరప్రదేశ్ అంట. డ్యాన్స్ చేసింది మంచిగా సీతక్కతో కలిసి, మంత్రి సీతక్కతో కలిసి. ఏమని ఐపీఎస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది బాగా. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సబ్ డివిజన్ కల్లూరు ఏసీపీగా ఇప్పుడు పనిచేస్తుందంట ఆమె. నడుస్తూ ఉంది. మొత్తం కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నాడు. మొత్తం మామూలుగా లేదు ఇక జనం. ఇవన్నీ ఏంటంటే బెల్లం వేస్తారు కదా, బెల్లం అంటే అక్కడ బంగారం సమర్పిస్తారు కాబట్టి బంగారం వేస్తుంటే తలకాయలు వలుగుతున్నాయట. అందుకని ఇవి పోలీసులు ఇవి అడ్డు పెట్టుకొని చూడరు, పడుతున్నాయి చూడరు, ఇసిరేస్తున్నారు. ఏమన్నా కానీ ఇసిరేస్తారు. మంచిగా ఉంటుంది కానీ ఇగో అదుడగో మొక్కులు చెల్లించుడు మంచిగా ఉంటుంది కానీ ఇట్లా జరుగుతుందట. పాపం బాగా ఇబ్బంది అవుతుంది. నిన్న డీజీపీ కూడా పోయి
ఇక్కడ అది బంగారం సమర్పించు నిలువెత్తు బంగారం ఇచ్చిండట. ఈడ ఒక దగ్గర ప్రసాదం ఎట్లా అంటే జేసీబీలతో కలిపిరట. జేసీబీలతో ప్రసాదం కలిపినరు. అంత ప్రసాదం కలిపిందని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తున్నది. గంటలతో కలుపుడు కాకుండా జేసీబీతో కలిపి అంత చేసిరట. 65,100 కిలోల చుర్మా ప్రసాదాన్ని వండినంట. వండి అక్కడ ఒక దగ్గర పోసి జేసీబీతో కలిపినట్టు. ఇక్కడ మన దగ్గర కాదు, అది వేరే రాష్ట్రంలో. ఇది సమ్మక్క సారలకు సంబంధించినటువంటి జాతరకు సంబంధించినటువంటి అంశాలు. పోలవరం నల్లమల్ల సాగర్ను అజెండాలో పెట్టొద్దు, ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదు అని చెప్పేసి సిడబ్ల్యూసి మీటింగ్లో తేల్చెప్పింది తెలంగాణ. ఇక ట్రిబ్యునల్ తేల్చేదాకా నీటి వాటాల్లో సగం ఇవ్వాల్సిందనే పట్టు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రతిపాదనలేవి రాలేదని చెప్పి సిడబ్ల్యూసి చెప్పిందట. కేవలం బనకచెర్ల పిఎఫ్ఆర్ పరిశీలనలో ఉందని వెల్లడి. 2 వేర్వేరు ప్రాజెక్టులున్న ఏపీ ఫేజ్ 1 ఫేజ్ 2 చేపడతామని చెప్పేసి క్లారిటీ ఇచ్చిందట. త్వరలోనే పోలవరం నల్లమల్ల సాగర్ పిఎఫ్ఆర్ను సమర్పిస్తామని వెల్లడి. ఇక సముద్రంలో కలిసే నీళ్ళను వాడుకుంటే తప్పేంటని చెప్పేసి తెలంగాణకు నష్టమేదని చెప్పేసి ఏపీ అంటుంది. కాకపోతే ఇట్లా పేరు చెప్తారు, అప్పుడు కూడా ఏది మిగులు జలాలను తీసుకుపోతామని చెప్పేసి అక్కడ చెప్పేసి ఏది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని చెప్పేసి పైన పొక్క పెట్టాల్సింది కింద పెట్టేసి మొత్తం నీళ్ళని కొట్టుకొని పోతున్నారు. అటువంటి కథనే జరుగుతుంది. అక్కడ కృష్ణా నీళ్ళు పోయినా ఇప్పుడు గోదావరి నీళ్లకు వేసి కూర్చున్నారు అన్నమాట. ఐటీ సోదాలు చేస్తుండగానే వ్యాపారి సూసైడ్ చేసుకున్నట. పాపం అది తుపాకుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట. పాపం ఎంత దారుణం అసలు. 3 రోజుల పాటు చేసిరట. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తుండగా ఓ వ్యాపారి తుపాకుతో కాల్చుకున్నాడు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 3 రోజులుగా సోదాలు జరుగుతుండటంతో విసిగెత్తిన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నట. పాపం సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వ ఉద్యోగులు ఒకవేళ సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెట్టాలన్నా లేకపోతే ఏమన్నా అభ్యంతరకరం అవి పెట్టాలనుకుంటే అట్లా లేకుండా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే మీరు సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని చెప్పేసి బీహార్లో ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన తీసుకొచ్చిరట. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతాలు తెరవాలనుకుంటే సర్కార్ అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణగా నడుచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బీహార్ ప్రభుత్వం చెప్తున్నది. ఇవాళ 5వ టీ20 ఇండియా న్యూజిలాండ్ టీంలు శనివారం జరిగేటువంటి ఆఖరి టీ20కి రెడీ అయ్యాయి. 5గురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి చేసినటువంటి ప్రయోగం బెడిసి కొట్టడంతో టీమిండియా 4వ మ్యాచ్లో ఓడింది. ఫలితంగా సిరీస్లో ఇండియా ఆధిక్యం 3-1 చేరిందట. అది వచ్చిన సిరీస్ అయితే కైవసం అయిపోయింది, కానీ కాకపోతే ఏంటంటే అనవసరంగా ఓడినరు, ఏదో ప్రయోగం చేస్తే అది ఫెయిల్ అయిందట. ఆ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి మన నీళ్లు గురువుకు దారాదత్తం చేస్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి దారాదత్తం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నాడు ఎవరు? హరీష్ రావు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారు. ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం అని చెప్పేసి హరీష్ రావు. నీటిని కేసీఆర్ విడిచిపెడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడని చెప్పేసి అంటారు. ఈయన నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, ఈయన కూడా కథం చేసిండు. అప్పుడు కృష్ణా నీళ్ళని 555 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టొచ్చు వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు. మంచిగా ఉన్నది కథ. సీఎం ఎలాగూ పట్టించుకోడు, ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి హరీష్ రావు అడుగుతున్నాడు. ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే మీరని చెప్పేసి ఈయన ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. కానీ మరి మేమైతే పెట్టలేమని అంటున్నాడో లేదో తెలియదు. ఇక ప్రగతి భవన్లో జగన్తో విందు రాజకీయాలు చేసింది ఎవరు? రాయలసీమను రతనాలసీమ చేస్తానని కేసీఆర్ ప్రకటించలేదా? బేసిన్లు లేవు, బేసిజాలు లేవని జగన్తో చెప్పలేదా? మంత్రి ఉత్తమ్ అంటున్నాడు. 1,00,000 కోట్లు కాళేశ్వరానికే తగలబెట్టిరని చెప్పేసి ఈయన ఫైర్ అయ్యిండు. మీరంటే వీళ్ళు అనుకుంటారు, కానీ మరి తెలంగాణను ఏం చేస్తారు, తెలంగాణ వీళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. ఇక అల్గారిథం ఆటలో పావులుగా గిగ్ వర్కర్లట. 40% మంది నెలవారీ ఆదాయం కేవలం 15,000 లోపల ఉందట గిగ్ వర్కర్లది. ఏది ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా తీసుకొస్తుంటారు కదా, డెలివరీ చేస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి. సెలవు లేదు, ఉద్యోగ భద్రత లేదు, గిగ్ వర్కర్లకు లోన్లు బంద్ అంట. ఇక తిన్ ఫైల్ పేరుతో
తిరస్కారం, శ్రమకు దక్కని ఫలితం. ఇక ఇది పార్ట్ టైం ఉపాధి అంటున్నారు అగ్రిగేటర్లు. ఇక ఫుల్ టైంగా మార్చుకున్న గిగ్ వర్కర్లు. అసంఘటిత కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించింది ఎకనామిక్స్ సర్వే. మొత్తం మీద గిగ్ వర్కర్లకు సంబంధించి నిజంగా వాళ్ళ పాపం న్యాయం జరగాలి. ఇట్లా ఆర్డర్ పెడితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి, వాళ్ళకు భద్రత లేకుండా పోయింది. ఇక సిల్వర్ ఢమాల్, సిల్వర్ అనేది వెండి పైన అయిపోయింది. ఏమైంది, ₹1,00,000 తగ్గింది ఒక్కడేసారి. పెరుగుతుంది లేస్తుంది అన్నాడు కథ దానిమని ఒక్కడిసారి అయిపోయాయి దెబ్బ. 4 లక్షలు ఏరింది అంటే లాస్ట్కి వస్తే ఇప్పుడు 2,99,000 అయింది. ₹1,00,000 పడిపోయింది ఒకటేసారి. మార్చి ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో 1,00,000కు పైగా తగ్గుదల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక స్కూళ్ళలో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వాలి. ఆడపిల్లలకు సంబంధించి ఈ నెలసరి తర్వాత ఇక్కడ ఈ పీరియడ్స్ వస్తాయి కాబట్టి ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఆడపిల్లలకు వేరే, తర్వాత మగపిల్లలకు వేరే టాయిలెట్లు ఉండాలి. తర్వాత ఈ ఆడపిల్లలకు ప్యాడ్స్ కూడా పంపిణీ చేయాలి. దానివల్ల పాపం ఆడపిల్లలకు ఆరోగ్య భద్రతతో పాటు ఆరోగ్యంతో పాటు తర్వాత వాళ్ళకు ఆత్మగౌరవాన్ని కూడా ఇచ్చినట్టయితే 100% ఇవ్వాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలది ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. లేకపోతే మంచిగా ఉండదని కూడా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. నెలసరి పరిశుభ్రత బాలికల ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు. బాలికల కోసం స్కూళ్లలో సపరేట్ టాయిలెట్లు ఉండాల్సిందే. యూజ్ చేసిన ప్యాడ్లను పారేసే వసతి కూడా కల్పించాలి. ఇది ఆరోగ్యం మాత్రమే కాదు, బాలికల ఆత్మగౌరవం. ఆదేశాలను అమలు చేయకపోతే గుర్తింపు కోల్పోతారు. రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్కూళ్లకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇక సర్కార్పై రిటైర్మెంట్ల భారం చూసుకో. ఇక కేసీఆర్ ఎవరు అడగకున్నా, ఎవరొచ్చి ధర్నా చేయకున్నా, ఏం చేయకున్నా కానీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 3 ఏళ్ళు పెంచుతున్నా అని చెప్పిండు. 58 ఏళ్ళు ఉండే ఏది పదవీ విరమణ, రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్ళు ఉండే. దాన్ని ఏం చేసిండు, 3 ఏళ్ళు పెంచుతున్నా అని 61 ఏళ్ళకి తీసుకొచ్చిండు. కారణం ఏంటంటే అప్పుడు ఒకవేళ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బెనిఫిట్స్ ఇవ్వలేక ఖజానాల పైసలు లేక ఎట్లకైనా ఆగమైతట్టుంది పరిస్థితి అని ఇక దాన్ని వాయిదా వేసేటువంటి పరిస్థితి లేక ఏం చేసిండు, ఆ పేరుతోటి మేము ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సుని 3 ఏళ్ళు పెంచుతున్నాను అన్నాడు. పెంచితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రిటైర్ అవుతారు వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిటైర్ అవ్వాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు 3 ఏళ్ళు పెంచడంతో ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడానికి వేల కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. ఏమవుతుంది, అప్పుడు కేసీఆర్ అవతల పడ్డాడుగా, చేసిండు అవతల పడ్డాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడతా ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది పదవీ విరమణ చేస్తున్నట. దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరమైతేనే అంచనా. ఎందుకు, వీళ్ళకి బెనిఫిట్ తీయాలి కదా. ఇప్పటికే ఉద్యోగులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయి. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సరిపోని పరిస్థితి. ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతున్నాయి ఎంప్లాయీస్ యూనియన్. ఇక రిటైర్మెంట్ ఏజ్ పెంచి బెనిఫిట్స్ భారం తప్పించుకున్న గత సర్కార్ రిటైర్మెంట్ భారం ఏజ్ని పెంచేసింది. 58 ఏళ్ళు ఉంటే 61 ఏళ్ళకి చేసి అవతల పడ్డది. దీంతో ఇప్పుడు పట్టాల్సి వస్తుందట. ఇది ఎట్లా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. మేడారం భక్తకోటి హారం. మేడారం జాతరకు డూడుల్ చిత్రరూపం. ఆర్టీసీ బస్టాండ్లో భక్తుల నిరీక్షణ. వనదేవతల ఆశీస్సులతో భక్తజనం తిరుగుముఖం అని చెప్పేసి మొత్తం కూడా అక్కడ వార్త కనిపిస్తూ ఉంది. భారీగా వెళ్ళిండ్రు అక్కడికి. నిన్న ఇవాళ కూడా భారీగా ఉంటుంది. మొత్తం కూడా పబ్లిక్ ఇసుకేసి రాలినంత పబ్లిక్ ఉంటుంది. లక్షలాది మంది భక్తులు అక్కడ మేడారంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ చివరి రోజు కాబట్టి, ఎందుకంటే ఇవాళ రాత్రికి ఇక్కడ సంబక్క సారలమ్మ, తర్వాత పగిడిద్దరాజు, ఇటు గోవిందరాజు అందరూ కూడా వనం బాట పడతారు. అంటే ఇప్పుడు గద్దెల మీదకి వచ్చిండ్రు కదా, గద్దెల మీద నుంచి మళ్ళీ అక్కడ వనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇవాళ మొత్తం కూడా భక్తుల రద్దీ ఇంకా భారీగా ఉండేటువంటి అవకాశం ఉందంట. మేడారంలో భక్తకోటి మొక్కులు అని చెప్పేసి మేడారం జాతరకు మూడవ రోజు భక్తులు పోటెత్తారు. వనదేవత నామస్మరణతో అడవి ప్రతిధ్వనించింది. తల్లులారా దీవించండి, వెళ్ళొస్తాం మళ్ళీ వస్తామంటూ గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను భక్తులు వేడుకున్నారు. అమ్మల ఆశీస్సుల కోసం గద్దెల ప్రాంగణానికి భక్తులు చీమల దండలా తరలివచ్చారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం ఇట్లున్నది పబ్లిక్ భారీగా.
బనకచెర్ల నల్లమల్ల చేర్చొద్దు అని చెప్పేసి సిడబ్ల్యూసీకి అట్లా చేర్చొద్దు, చేర్స్తే మేము ఉండమని చెప్పేసి తెలంగాణ చెప్పిందట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్కు సిట్టు నోటీసులు ఇచ్చింది, మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఏం చెప్పిందంటే మేము ఫామ్ హౌస్కు రామరా నాయన, మేము ఏమున్నా కానీ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఏది నందినగర్లో ఉన్న ఇంటికాడికి వస్తామని చెప్పింది. అది రేపు సండే. బడి పిల్లలకు ఉచిత నాస్టా ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే రాష్ట్రమంతటా అమలు. కామన్ స్కూల్ విధానంలో ఉమ్మడి కుటుంబ భావన, అందరికీ విద్య వైద్యం ఇదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. మంచినే అంటున్నారు బట్టి విక్రమార్క గారు, మంచి పని. ఈ నాస్టా పెట్టడం మంచి పని చేస్తున్నారు. తర్వాత అందరికీ పెడతానడం ఇంకా మంచి పని చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ ఏమైపోయింది అంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 25% మంది పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఎవరైతే పేద పిల్లలు ఉంటారో ఆ పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించాలి 25% మంది పిల్లలకు. ఏమైంది? మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించిండ్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మీ చేతిలో ఉన్నది. ఇప్పటికి కూడా దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం 1000% ఉన్నది. తర్వాత ఏది అది అవేంటి ఉన్నాయి కదా బిల్లులు, కాంట్రాక్టు బిల్లులు, కథా కార్ఖానా ఉంటే అట్లా కమిషన్ కథా కార్ఖానా నడుస్తుందని చెప్పేసి క్లియర్గా బహిరంగ రహస్యం ఇది. 15%, 20%, 25% ఇష్టం వచ్చినట్టుగా. ఇదేందో కథ ఎవ్వరికి తెలియదని చెప్పేసి అనుకుంటున్నారేమో. కౌంటర్లు కూడా పెట్టినట. ఒక్క నీటి చుక్కను వదులుకోం, నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఏపీ చేపట్టిన బనకచెర్ల నల్లమల్ల ప్రాజెక్టులకు అనుమతులు లేవని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఇక ఊపిరాడని నగరం హైదరాబాద్లో కోరలు చేస్తున్న కాలుష్యం బెంగళూరు చెన్నైలను మించిపోయిందట. మోగుతున్న డేంజర్ బెల్స్. ఇక పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలున్నాయంట. అనుమతించిన స్థాయి కంటే 4 రెట్లు అధికంగా ధూళికణాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డే పొల్యూషన్లో వాటది. అరే నాయన అట్లా అక్కడ మొత్తం కూడా పొల్యూషన్ అవుతా ఉంది. ఆ ఫ్యాక్టరీని తర్వాత అక్కడ ఉన్నటువంటి గనులని అక్కడ ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా కంట్రోల్ చేయరా నాయన అంటే ఈ కంట్రోల్లో వీళ్ళే కంట్రోల్లో లేరు. 4 పైసలు తీసుకుంటారు, అవతల వాడుతారు. ఇంకేమవుతుంది పొల్యూషన్? ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డే పొల్యూషన్లోకి వెళ్ళిపోయింది. మొత్తం పొల్యూషన్ పట్టింది దానికి కూడా అని ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నారు వీళ్ళు. అది కోట్లో చూసుకోవాలి, పిట్లో చూసుకోవాలి, ఇటువంటి డైలాగులు చెప్తారు. మళ్ళా బంజైరు ఇవి. తగ్గిన బంగారం వెండి ధరలంట. వెండి ధర తగ్గింది, బంగారం ధర తగ్గింది. మొత్తం మీద పెరుగుతుందని చెప్పేసి ఆగమాగం చేస్తే ఇప్పుడు మళ్ళీ తగ్గింది. లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హార్వర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ అందుకున్న ముఖ్యమంత్రి ఈ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, నాయకత్వ మెలకువలపై శిక్షణ పొందిండు. పాల్గొన్న 20 దేశాల నుంచి 62 మంది విద్యార్థులు పాల్గొన్నారంట. మొత్తం మీద కోర్సు పూర్తి చేసి వస్తూ ఉన్నాడు. ఇవాళ ఎంత 31 అంటే రేపో ఎల్లుండో వచ్చేస్తారు ముఖ్యమంత్రి. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర, ఎందుకంటే అక్కడ చనిపోయింది కదా డిప్యూటీ సీఎం. ఇవాళ ప్రమాణ స్వీకారం. మహాయుతి నిర్ణయం తీసుకుందట. మహాయుతి అంటే అక్కడ ఏది కూటమి, బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. ఇది సెట్స్ షెడ్యూల్ అంట. ఏ సెట్ ఎప్పుడు ఉంటాయి పరీక్షలు, కాంపిటేటివ్ అదే ఈ పరీక్షలకు సంబంధించి. ఫిబ్రవరి 14న ఎఫ్ సెట్ ఉంటుందంట, 23న పీజీఈ సెట్ ఉంటుంది, 25న పీఈ సెట్ ఉంటుంది. ఇక మే 4-5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఉంటాయి. 9 నుంచి 11 వరకు ఎఫ్ సెట్ పరీక్ష, ఇంజనీరింగ్ పరీక్షలు ఉంటాయంట. ఈ ఏ సెట్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఏం కథ, ఇక్కడ దానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక మైక్రోసాఫ్ట్కు ఏ ఎఫెక్ట్ పడ్డదంట. గంటల్లో 36 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయంట. 12% కుంగిన కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా కుదేలైపోయింది టెక్ దిగ్గజ సంస్థ. ఇక పురపోరుకు 28,456 మంది నామినేషన్లు వేసినట. మొత్తం టోటల్గా 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయని చెప్పేసి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటా ఉన్నాడు. కల్తీ నెయ్యి ప్రమాదకర రసాయనాలు వాడారు, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయంట. 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి వైసీపీ నేతలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీ వర్గాలకు జరిగిన అన్యాయాలు, ఇక చాట్జీపీటీ సమాధానాలు, పరిష్కార మార్గాలు. శనార్థి తెలంగాణ ఇచ్చింది కథనం వేసింది ప్రత్యేకంగా. తెలంగాణలో
55 నుంచి 60% ఉన్నటువంటి బీసీలు అనాదిగా ఎంతలా అణచివేతకు గురయ్యారో ఆ వర్గాలను రెడ్లు వెలవలు బ్రాహ్మణుల పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ఎంతలా చిన్న చూపు చూశాయో చరిత్రలో జగమెరిగిన సత్యం, చారిత్రక వాస్తవం. చరిత్రే కాదు, ఇప్పుడు ప్రముఖ ఏఐ చాట్ జీపీటీ కూడా బీసీల ప్రస్తుత వాస్తవిక పరిస్థితి, ఆ వర్గాలకు రాష్ట్రంలోని ఆయా ప్రధాన పార్టీలు చేస్తున్న మోసం ఏంటో క్షుణ్ణంగా విశ్లేషించడం గమనార్హం. మచ్చుకు చాట్ జీపీటీ బీసీలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడగ్గా అది ఆసక్తికరమైనటువంటి సమాధానాలు ఇవ్వడం విశేషం. చాట్ జీపీటీని అడిగిన ప్రశ్నలు, అది ఇచ్చిన సమాధానాలు చదివితే ఆసక్తి కలగక మానదని చెప్పేసి రోజు ఇప్పుడు పేపర్లు ఉన్నాయి కదా, పేపర్లకు సంబంధించి ఈ అంశాలు అంటే చెప్పేస్తుంది క్లియర్గా. ఇది సాధారణ ఎన్నిక కాదు, బీసీల ఆత్మగౌరవ ఎన్నిక. 70 ఏళ్లుగా అగ్రవర్ణాలకు ఓటేశాం, ఇప్పుడు మన ఓట్లు మనమే వేసుకునే సమయం ఆసన్నమైంది. మన జనాభా 60%, మన ప్రాతినిధ్యం 20%. అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టి బుద్ధి చెబుదాం. బీసీ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అన్నాడు. ఇక నామినేషన్ల ఆఖరి రోజు టీఆర్పీ ఆఫీసులో బీఫామ్లు జాతర కొనసాగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోటీకి నేతలు సిద్ధమైనరు. ఎన్నికల ముగింపు వేళ మున్సిపల్ ఎన్నికల ముగింపు వేళ నామినేషన్ల ముగింపు వేళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఫామ్ల జాతర కొనసాగింది. టీఆర్పీ తరఫున మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు. పోటీకి సిద్ధమైనటువంటి నాయకులందరికీ శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న బీఫామ్లు అందజేశారు. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు కొనసాగుతూ ఉంది. ఆలేరులో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పిండ్రు. మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరిక, కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన తీర్మాన్ మల్లన్న. ఇక మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు రెండో రోజు 8,326 నామినేషన్లు దాఖలైనట. మొత్తం ఇట్లా నామినేషన్లు వచ్చినాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడ్డదట. డైవర్షన్ అని తెలిసిన సైడ్ ట్రాక్. ఇక సిట్ నోటీసులతో లీడర్ల తంటాలు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం బేజారు, డైలమాలో క్షేత్రస్థాయి క్యాడర్. ఈ టాపిక్తో సమస్యలు గల్లంతు, కాంగ్రెస్కు ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా తయారైందట. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో మంచిగా ఇది ఒకసారి ఇట్లా డైవర్షన్ చేస్తే బీఆర్ఎస్ కూడా అక్కడనే పోయి దాంట్లో కొట్లాడుతున్నట్టుగా చేస్తూ ఉంది. దీనివల్ల బీఆర్ఎస్ కూడా నష్టం జరుగుతుందనేటువంటి కథనం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముగిట బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అయితే కాంగ్రెస్ వేసిన ట్రాప్లో పడి గులాబీ పార్టీ తంటాలు పడుతుంది. యావత్ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మున్సిపల్ పోరు రసవత్తరంగా ఉంటుందని అందరూ కూడా భావించారు. కాకపోతే అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ వైఫల్యాలు, విస్మరించిన హామీలను ఎండగడుతూ మున్సిపల్ పీఠాలను చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ సైతం కష్టపడ్డది. కాకపోతుందంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకురావగానే అంతా దీని మీద పడ్డది లెక్క. దీంతో అక్కడ దెబ్బ పడుతుందట. రెడీగా ఉండండి, కేసీఆర్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్లోనే విచారణ. మరోసారి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉండాలని. దారులన్నీ మేడారానికే. గద్దెలపై కొలువు తీరిన తల్లులు సమ్మక్క ఆగమనంతో జాతరకు ఊపొచ్చింది. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ జామ్ అయినాయి. దర్శనానికి పోటెత్తిన వీఐపీల తాకిడి. సామాన్యులకు గంటల తరబడి వెయిటింగ్ ఉందట. చాలా కష్టం ఉందట. ఇక ఏపీతో రేవంత్ కుమ్మక్కు. నల్లమల సాగర్కు రెడ్ కార్పొరేషన్ అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. దిగివచ్చిన బంగారం రేటు తగ్గింది, ఇటు వెండి రేటు కూడా తగ్గింది. సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే కఠిన చర్యలు తప్పవు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పేరు చెప్పి విద్యార్థులను వేధించొద్దు. ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ కళాశాలకు హైకోర్టు హెచ్చరిక. రియంబర్స్మెంట్ బకాయిలు వివరాలు సబ్మిట్ చేయండి. ఎన్ని రోజుల్లో బకాయిలు చెల్లిస్తారో క్లారిటీ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లు ఆనే పెట్టుకుంటాం మేము, ఫీజు రియంబర్స్మెంట్ అటువంటి కథలు చెప్పకుర్రా బాబు. అనవసరంగా లంగా కథలు బంద్ చేయరు. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు. విజయం బీసీలదే. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం. టీఆర్పీ నాయకులు గడ్డం వంశీకృష్ణ జనగామ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్గా టీఆర్పీ తరఫున నామినేషన్ దాఖలు చేసిండు. బీసీ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి చాట్ జీపీటీ క్లియర్గా అన్నీ చెప్తా ఉంది. ఏమేం జరిగింది ఏం కథ అనేది. రాజ్యాంగంలో అవకాశం ఉన్నా బీసీలకు ప్రత్యేక ఉప ప్రణాళిక లేకపోవడం, ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కేంద్ర స్థాయి రక్షణ చట్టాలు లేకపోవడం, 1956 నుంచి 70 మధ్య కాలంలో బీసీలను పాలసీ స్థాయిలో నిర్లక్ష్యం చేయడం,
1931 తర్వాత కులాల వారి జనగణన జరగకపోవడం వల్ల బీసీల జనాభా అంచనాలే లేకపోవడం, సామాజిక ఆర్థిక వెనుకబాటును ఆధారంగా గుర్తించడంలో ప్రభుత్వాల వైఫల్యం, మండల కమిషన్ నివేదికను దాదాపు 11 ఏళ్ళు అమలు చేయకుండా ఆలస్యం చేయడం, ఇట్లా రకరకాలుగా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ChatGPT అవన్నీ కూడా చెప్తా ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమని చూద్దాం. ఇక ఏమేమంటారు? అబద్ధాల పునాదులపై అక్రమ లేఅవుట్, గోపన్పల్లి బీటీ ఎన్జిఓ భూముల్లో మరో ట్విస్ట్ అని చెప్పేసి ఇట్లా వార్త వేసుకొస్తుంది. ఈమె తల్లులకు మొక్కులు భక్తులకు పాటలు. చూసిన హాయిగా ఇయ్యాల ఇప్పుడు ఇయ్యాల కూడా ఎక్కడ కూడా మేడారంకి సంబంధించినటువంటి పెద్ద కవరేజ్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. చూసిరా, కాకపోతే వేస్తుంది, ఈడ వార్త రాస్తుంది, అంతేగాని మేడారం జాతర ఈడ పోయింది ఇంత. మేడారం జాతర కేసీఆర్కి మళ్ళీ నోటీసులు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ. ఎర్రవల్లికి రాలేం, నందినగర్ ఇంట్లోనే విచారిస్తాం, ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళిన అధికారులు. ఇగో ఇట్లా కేసీఆర్కు మళ్ళీ నోటీసులు ఇవ్వలేరు, 65 ఏళ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయవాది అంటున్నట్టుగా ఒకటి వార్త. తెలంగాణ ప్రాజెక్టులు ఏవి ఒప్పుకోం, అగో అక్కడ ఏది ఏపీ ప్రాజెక్టులు ఒప్పుకోమని తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు ఏవి ఒప్పుకోమని చెప్పేసి ఏపీ అన్నట్టుగా ఇక్కడ వార్త వేసింది. ఈమె 78 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అంట. బోడియా తండా పిఎస్లో మధ్యాహ్న భోజనం వికటించి 38 మందికి అస్వస్థత. ఇక కొత్తకోటలో కలుషిత ఆహారం తిని 40 మందికి బాలికల అనారోగ్యం పాలయ్యారట. ఖమ్మం వనపర్తి ఏరియా దవాఖానలకు తరలింపు. సింగరేణిలో అక్రమాలు నిజమే అని చెప్పేసి టెండర్లు ఖరారు, సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చులు అవకతవకలని చెప్పేసి ఇది చెప్తున్నారు. మరి ఇంకా బయటకు రాలేదు. రాష్ట్రానికి రేవంత్ జలద్రోహం చేసిండని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఎమ్మెల్యే దానం వితండవాదం, నాది బీఆర్ఎస్ పార్టీయే, నన్ను సస్పెండ్ చేయలేదు, చెయ్యి గుర్తు మీద పోటీ చేశాను, పట్టించుకోండి, స్పీకర్కు దానం నాగేందర్ వినతి అంట. స్పీకర్ నిర్ణయం అపహాస్యం. ఫిరాయింపు ఎమ్మెల్యే బీకేఆర్ బరితెగింపు. పార్టీ మారలేదంటే కాంగ్రెస్ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నాడట. కాంగ్రెస్ను గెలిపించాలని నిస్సిగ్గుగా విజ్ఞప్తి. బీఫామ్లన్నీ హస్తగతం చేసుకున్న వైనం, సరితకు రిక్తహస్తం, ఆ వర్గంలో నైరాశ్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగడానికి మొత్తం కూడా రంగం సిద్ధమైపోయింది. తర్వాత నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా నడుస్తూ ఉంది, అంటే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ బిడ్రాలు అయిపోయిన తర్వాత మొత్తం మీద ఇక రెడీ అయిపోయింది, మొత్తం కూడా రంగం అంతా సిద్ధమైపోయింది. కాబట్టి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఏకమై ఎవరికి టికెట్లు ఇచ్చిండ్రు, ఎవరు మనోడు, ఎవరు కాదు, ఏం కథ, ఏది మన పార్టీ, ఏది కాదు, ఇవన్నీ కూడా క్లియర్గా ఆలోచించుకొని ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇంకా కూడా నష్టపోతాం. 78 సంవత్సరాల నుంచి నష్టపోతున్నటువంటి ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా మళ్ళీ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము ఎవరికి ఓటేయాలి, ఎలా ఓటేయాలి, ఏం ఆలోచించాలనేది క్లియర్గా ఆలోచించుకుంటే లెక్క తేలిపోతుంది. కాబట్టి మన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని, అంటే మెజారిటీ వర్గాలను మైనార్టీ చేసి తర్వాత ఇక్కడ టికెట్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మోసం చేస్తున్నటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి తరుణం ఆసన్నమైపోయింది. కాబట్టి రెడీగా ఉండండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక భారీ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ లాస్ట్ డే 31 తారీఖు, జనవరి 31 తారీఖు లాస్ట్ డే సమ్మక్క సారలమ్మ జాతర. జనం మాత్రం చాలా విపరీతంగా పోటెత్తినారు. అక్కడికి ఎక్కడ చూసినా జనమే జనం. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో సమ్మక్క సారలక్క జాతర కాడ అంతేమంది ఉన్నారు. సో ఇది దినదినం పెరుగుతుంది తప్ప ఈ జాతర తరగడం లేదు. భక్తుల విశ్వాసం అట్లాంటిది. ఇంకా రెండోది, కొన్ని వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా పోలీస్ శాఖ తీరుపైన, ఇంకొంతమంది అధికారులపైన అక్కడి లోకల్ ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏర్పాట్ల విషయంలో ప్రజల్ని లేదంటే భక్తులను కంట్రోల్ చేసే విషయంలో కొంత ఇబ్బంది జరుగుతూ ఉందనేటువంటిది స్పష్టమైంది. అయితే మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారి వాహనం కాన్వాయ్ పోతూ ఉంటే భక్తులు ఆగ్రహంతో బెల్లం ముద్దలతో ఇసిరి కొట్టడంతో అద్దాలు పగిలిపోవడం జరిగింది. సో భక్తులకు వాస్తవానికి ఎవరైనా విఐపీలో లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకెవరైనా ఉంటే
ఓ రోజు ముందో పోవాలి లేకపోతే ఎవరు లేనప్పుడన్నా పోవాలి, కానీ ఇటువంటి టైంలో పోవడం వల్ల భక్తులకు ఇబ్బంది జరుగుతూ ఉందనేటువంటి మాట వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సమ్మక్క సారలమ్మ జాతర మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక ప్రధానమైనటువంటి అంశాల్లో ఇంకొకటి, ఇప్పుడు బుట్టంగారి మాధవరెడ్డి 42% రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి కోర్టులో కేసేసిండు కదా. అయితే ఆ కోర్టు విచారణ చేస్తుంది. విచారణ చేసిన సందర్భంలో కౌంటర్ అయ్యండి అని అంటే 4 వారాల గడువు కావాలన్నారు ప్రభుత్వం. అప్పుడు 4 వారాల గడువు కావాలని చెప్పిందా. మళ్ళీ మొన్న సాయంత్రం వచ్చింది బెంచ్ మీదకి వస్తే ప్రభుత్వం హాజరై ఏం చెప్తుంది ఎరికేనా, ఇంకో 10 వారాల గడువు, అంటే 10 వారాలు ఎందుకంటే మేము వేయం అంతే, దాన్ని కొట్టేయిరి అని ఇంకో 10 వారాల గడువు తీసుకొని పోయింది ప్రభుత్వం. ఆ లోపల జడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఖతం చేయొచ్చు అని. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏందన్నట్టు, మేము ఇయ్యంరా బాబు మీకు రిజర్వేషన్, ఏదో యాక్టింగ్ చేసినాం తప్ప మేము ఇయ్యడానికి సిద్ధంగా లేము అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇంకో ఇది కథ. ఈ రెడ్లు మీకు రిజర్వేషన్ ఇవ్వడానికే ఇబ్బంది పడతా ఉన్నారు, ఇయ్యమని చెప్తా ఉన్నారు కదా. కోర్టుకు తోలిచ్చింది రేవంత్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళంతా రెడ్లంతా కలిసి కోర్టుకు తోలిచ్చి దాన్ని ఆపిచ్చిరు. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అంశం హైకోర్టులో నిన్న చర్చకు వస్తే 10 వారాల టైం తీసుకున్నారు కౌంటర్ వేయడానికి, అంటే ఇష్టం లేక. కోర్టు కూడా సరే అని చెప్పేసింది. అంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైంది మనకు, ఇంకా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేది. ఇక రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో పేపర్లో చూసినా నేను, బహుశా ఈనాడా ఇందులో నువ్వు చూసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు చూడండి. వాళ్ళని చూస్తే నవ్వాన్నో ఏడవన్నో అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న గాంధీ భవన్లో ఎన్నో ప్రెస్ మీట్ పెట్టినట్టు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, విశ్వకర్మ మహిళ హత్య అమానుషం, క్రైమ్లు గిట్లుంటాయి. క్రైమ్ వార్తల కాడ మన వార్తలు వస్తూ ఉంటాయి, క్రైమ్ న్యూస్ కాడ. ఎక్కడో చూసినా వాళ్ళు ఏం చెప్తారంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కులగణనలో బీసీలను పెట్టలేదు, ఇది అన్యాయం, భారతీయ జనతా పార్టీ ఇంత చిల్లరగా ఉంటుందా ఈ పార్టీ అని చెప్పి వాళ్ళు అంటా ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. మీ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉండి కనీసం బీసీ రిజర్వేషన్ల మీద కౌంటర్ అయినటువంటి సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. వీళ్ళని ఏమనాలి, మళ్ళీ వీళ్ళు బీసీలు. ఇది 50% సంబంధించి 50% కాదన్న, ఏది 50%? సుంకాలు విధిస్తామన్నారన్న. అది దీంట్లోనే, ఇందులోనే నేను చదివిన, ఇగో జనగణన కులగణన గెజిట్లో బీసీలను విస్మరించారు కాంగ్రెస్ నేతలు. ఎవరెవరు ఈ నేతలు? జనగణనతో పాటు కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో విడుదల చేసిన గెజిట్ అసంబద్ధంగా, అసంపూర్తిగా ఉందని, ఇందులో ఓబీసీలను విస్మరించిందని కాంగ్రెస్ బీసీ నేతలు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఇతరులు అదర్స్ అని మాత్రమే ఉందని, ఓబీసీ జనరల్ అనే విభాగాన్ని కులం అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఆరోపించారు. పిసిసి ప్రధాన కార్యదర్శులు కత్తి వెంకటస్వామి, రుద్ర సంతోషు, అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్, పిసిసి ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరు వెంకటేష్ తదితరులు శుక్రవారం గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ చూస్తే అది కులగణన కాదు, జనగణన మాత్రమే అని స్పష్టమవుతుంది. ఇతరుల విభాగంలో ఎవరెవరు వస్తారో స్పష్టత లేదని చెప్తుంది. ఫస్ట్ వీళ్ళకి స్పష్టత లేదు, స్పష్టత కాదు, వీళ్ళకి బుర్ర లేదన్నట్టు. ఎందుకు చెప్తా ఉన్నంటే, జనగణన కోసం కాదు అది విడుదల చేసిన 33 ప్రశ్నలు, హౌస్ లిస్టింగ్ కోసం చేసినటువంటి హౌస్ లిస్టింగ్ హౌస్ ఫస్ట్ ఎన్నిళ్ళు దానికోసం చేసింది. కులగణన ప్రశ్నలు వేరే ఉన్నాయి సార్లు, చూసుకోరి, మీకు కనీస అవగాహన లేదు. ఇక రెండో విషయం ఏంటంటే,
మరి ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీతో మాట్లాడుతున్నారు కదా, ఇది అన్యాయమని. మీరు చేసింది ఏంది నిన్న? 42% మీ ప్రభుత్వం ఏం చేసింది? 42% రిజర్వేషన్ పేరుతోని ఆ అంశం హైకోర్టులో బెంచ్ మీదకి వస్తే మేము ఇప్పుడే తెలుసాం, ఇంకా 10 వారాలు టైం కావాలని తీసుకుంటారా? మీరు మాట్లాడతారా? గాంధీ భవన్ లో ఉన్నటువంటి బానిసలు మీరు, సపరేట్గా మూసుకొని కూర్చున్నారు. గాంధీ భవన్ లో ఉన్న రెడ్ల బానిసలు మీరంతా. మీరు మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడి ఏం సంగతి ఇంకా కౌంటర్ వేస్తలేరు దీనికి, ఈ ప్రభుత్వ వైఖరి ఏందని అడగాలి కదా. అది అడగరు కానీ ఇక ఈ ముచ్చటంతా చెప్తారు. మేడారం జాతరకు చూడండి, పండు వెన్నెల్లో నిండు జాతర. మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, తరలి వచ్చిన ఈ గతంలో ఈ వార్త కూడా రాకపోతుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మూలకేనన్న గిత్త తీస్తే మేడారం జాతర కింద వేసేది. అదే అట్ల తద్దే, గొబ్బెమ్మలు, ఆ తర్వాత ఇంకేమో పండుగలు ఉంటాయి వాటి మస్తు ప్రియారిటీ మస్తు ప్రియారిటీ ఇస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీడియా అటెన్షన్ తక్కువ అయినప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా రాస్తా ఉన్నాయి పత్రికలు, లేకపోతే ఇవి రాయకపోతుండే ఇది వరకు. ఇక్కడ నిండు జాతర కళతో మేడారం వదమంతా పున్నమిని తలపించేలా వెలుగులింతోంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరిన తర్వాతి రోజును నిండు జాతరగా పిలవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వరుస కట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో వస్తా ఉన్నారని చెప్తాను. శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో తలుపులింతున్న సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు జాతర మైదానం ఇట్లా ఉందని చెప్పి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. 15 కిలోమీటర్లు నడిచిపోతున్నారు. గతంలో వీళ్ళు రాయకపోతుండేది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో రాస్తా ఉన్నారు. ఇక ఈ జాతరలా జంపన్న వాగుల ఎవరో కొట్టుకపోయి చనిపోయారు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ జాతరకు సంబంధించింది ఒక విషయం ఉంటుంది. ఒక ఆమె ఏం చేస్తుందట అంటే, ఇట్లే జాతరకు వస్తా ఉందట, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుందిగా, పోలీస్ కంట్రోల్ రూమ్ కాడ పిల్లగాన్ని ఇడిచిపెట్టిపోతుంది. ఓకే, జాతరకు పోలీసు వాళ్ళు అంటే ఇడిచిపెట్టిపోవడం అంటే ఆమె జాతరకు వచ్చింది, జాతరకు వస్తే వెళ్ళిపోతుంది. అయితే పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, బాలుడు తప్పిపోయినాడు, ఇక్కడే ఉన్నాడు, ఈడ మా పోలీసు ఎంక్వైరీ కేంద్రం దగ్గర ఉన్నాడు, దయచేసి తీసుకుపోండి, బాబు ఇంత ఇట్టున్నాడు, ఈ సొక్కేసుకున్నాడు, ఈ లాగేసుకున్నాడు అని చెప్పగానే ఒక ఆమె వచ్చి తీసుకోబోతుంది. అంటే ఆమెకు, అరే నువ్వు నిన్న కూడా వచ్చినావు కదమ్మా అని అంటే, అవును సార్ వచ్చిన అంటే, మరి నిన్న తప్పేండి ఇవాళ తప్పేండి, తప్పలేదు సార్, నేనే పిల్లగాని ఇక్కడ పెట్టిపోతున్నా, జాతరలో తప్పిపోతాడేమో అనేటువంటి ఆ రకంగా వాళ్ళది. అంటే గట్ల జాతర కొంతమంది తయారయ్యారు. మరి ఏం చేస్తాం. ఇది సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించింది. ఇక ఎర్రవెల్లికి రాలేము అంటే ఈ పత్రిక ఒకటి చూసిన తర్వాత రేటింగ్ కాడికి వెళ్దాం. ఎర్రవల్లికి రాలేము, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని సిట్టు, నందినగర్లోనే విచారిస్తామని వెల్లడి, 1న అందుబాటులో ఉండాలని సూచన. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో తాను ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అక్కడకు రాలేమని చెప్తూ హైదరాబాద్లోనే ఉన్నటువంటి నందినగర్లో ఉన్న ఇంటికాడ ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకేమో నీయండి వెసులుబాట్లు, ఏమన్నా వెసులుబాట్లు ఇచ్చి చేయండి. ఏం చేస్తుందా మీ సిట్టు? ఈ ఎంక్వైరీ చేసి ఇక వీళ్ళని పట్టుకపోయి లోపటెత్తారు. డ్రామాలు బంద్ చేయరా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం డ్రామాలు బంద్ చేయాలి. ఈ డ్రామాలు కాదు, తప్పు చేసి అరెస్ట్ చేసే దమ్ము లేదు, ఏమీ లేదు, వట్టిదే డ్రామా. 65 సంవత్సరాలకి ఇంటికి రావాలంటారు, 65 సంవత్సరాలు అందరు ఇంటికి వచ్చి చేసిపోతురా మీరు? చేసిపోడు తర్వాత ఇచ్చిపెట్టు, కానీ ఈ డ్రామాలు బంద్ చేయరా. సిట్టు డ్రామా, బిట్టు డ్రామా అందరికి అర్థమైపోయింది. ఎవరిని అరెస్ట్ చేసేది లేదు, లోపటేసేది లేదు, మీకు అంత శక్తి కూడా లేదు, మీ అన్ని కాంప్రమైజ్ పాలిటిక్స్, అది అందరికి ఎరుకునేది. కానీ ఈ డ్రామా ముగింపు పలుకురు ఆయన, తెరదించురి. ఇక చివరి దశకు వచ్చిన సిట్టు చివరి లేదు, రొటపీస్ ప్రారంభమే కాలే. ఇంకా అంతరంగాలు సీరియల్ ఇది, అంతరంగాలు మొగల్ రేకులు సీరియల్, అనంత మానత చదరంగాలు, అంతరంగాలు అనంత మానత చదరంగాలు ఇది అన్నట్టు. ఏం లే, వట్టిదే వీళ్ళతోటి ఏం కాదు. దాంట్లో పోలవరం నల్లమల సాగర్ను ఎజెండాలో చేర్చొద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును చేపడతాం, జల వివాదాల పరిష్కార కమిటీకి తెలంగాణ స్పష్టీకరణ, వారంలోపు 2 రాష్ట్రాలు ఎజెండా పంపాలని చెప్పి సిడబ్ల్యూసీ చైర్మన్ చెప్పిండు. పోలవరం నల్లమల సాగర్ అంశాన్ని ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే
ఎగువ వరద నీటిని మళ్లించి ప్రాజెక్టును తాము కూడా చేపడతామని తెలంగాణ స్పష్టం చేసింది. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాద పరిష్కారానికి కేంద్రం ఇంకో ఏమీ లేదు వివాదం. ఆయన్నేమో కృష్ణా నమ్మేసిండు, ఈయన గోదావరి నమ్ముతున్నాడు గంతే. ఏ ఉద్ధరించుడు ఏం లేదు, వీళ్ళిద్దరు శిరోపాయ అమ్ముకుంటా ఉన్నారు గంతే. వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి కదా తెలంగాణ, అందుకే అమ్ముకుంటా ఉన్నారు అన్నట్టు. నీళ్లు నిధులు నియామకాలు మా దగ్గరకు వచ్చినాయి, మీరు కొనుక్కపోర్రు అని చెప్పి వాళ్ళకి అమ్ముతా ఉన్నారు గంతే సొంతంగా. ఆయనేమో జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చిండు ఓ నదిని, ఈయన చంద్రబాబు నాయుడుకు రాసిస్తుండు గంతే. పురపోరుకు నామినేషన్లు 28,456, చివరి రోజు ఏకంగా 19,180 దాఖలు చేశారు. అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి ముగ్గురట, 2 కొడుకులు భార్య, ఇంకెవరన్నా లేరు, ఇంకెవరు లేరు లేకుండొచ్చు. సూర్యాపేట బరిలో కల్నల్ సంతోష్ బాబు తల్లి పోటీ చేస్తోంది. బలం మాకే కాదు బలగం మాదే, బలాబలాలపై ప్రధాన పార్టీలో అంచనాలు ఉన్నాయట. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కూడా చాలా నామినేషన్లు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేనే ప్రచారానికి రాబోతా ఉన్నా అన్ని జిల్లాలకు. సో దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంకా కొండ దిగిన వెండి ₹1,00,000 క్షీణించిన కిలో ధర, 21,860 రూపాయలు తగ్గిన 10 గ్రాముల బంగారం అట. ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సులు కాదు కానీ తులాల. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 24 క్యారెట్ల బంగారం తులం ధర 21,860కి పైగా తగ్గిందట. 1,57,840కి చేరింది. కిలో వెండి ధర ₹1,00,000 పతనమై 2,99,000 వద్ద స్థిరపడ్డదట. 4 లక్షల ఒక్క రోజుల్లో 21,800 తగ్గింది బంగారం. పాయరో 2 లక్షలు అందుకుంటారు, అసలు కొనుడే పాపం అయ్యేటువంటి. ₹1,00,000 తగ్గింది, వెండి 1,00,000 తగ్గిపోయి 4 లక్షలు ఉండే 2,99,000. ఎవడన్నా మార్కెట్ మాయాజాలం చేస్తుంది అది. వీళ్ళు ఉంటారుగా ఇప్పుడు జ్యువెలర్స్ పవలర్స్ వాళ్ళు, కొనాలి అమ్మాలి, ఇది త్రయోదశి అది చేయాలి ఇది చేయాలని పోయి కొంటనే ఉంటారు. ఇది త్రయోదశులు ఇంకా దీనికేమేమి ఉంటాయి, లక్ష్మీ పూజలు చేయాలని చెప్పేసి తప్పకుండా ఒక గ్రామన్న బంగారం ఈసమెత్తు బంగారం అన్న కొనాలి. ఈసమెత్తు కొనలేని వాళ్ళకి వీళ్ళు పంచుతారా మరి చెప్పిన అట్టుంటుంది లెక్క. రైట్గా రంగంలోకి నాయకులు నామినేషన్ల పర్వం ముగియంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టినాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇప్పటికే దాదాపు ఖరారు కాగా బరాసా భాజపా నాయకులు కూడా వ్యూహరచనలో మునిగిపోయారు. ఎవడి వ్యూహరచనలో లేడబ్బా, ఎవడేం వ్యూహరచనలో లేడు, వ్యూహాలు లేవు, రచనలు చేసుకుంటే చేస్తున్నారు. ఇలా పరీక్ష పూర్తి, అవిగో మార్కులు. ఎప్సెట్ పీజీఈసెట్లో ఈసారి వినూత్న మార్పులట. ఎప్సెట్ పీజీఈసెట్ అంటే రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో కీలకమైన పరీక్షలు. దరఖాస్తు చేసుకుంది మొదలు ఫలితాలు వచ్చే వరకు రోజులు నెలలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఈ ఏడాది నుంచి పలు విప్లవాత్మక మార్పులు పెట్టనుండడంతో పరీక్ష పూర్తవగానే విద్యార్థులు అప్పటికప్పుడే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు, ఎంత ర్యాంకు వస్తుందో అంచనా రావచ్చు. ఈ ఏడాది నుంచే ఈ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. JNTU-Hలో శుక్రవారం జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట. ఇట్లా పరీక్ష రాగానే అట్లా మార్కులు తెలిసిపోతాయి. అట్లా రావడం కూడా ఇది ఎప్పుడో తెలవాలి, ఎందుకంటే టెక్నాలజీని వాడడంలో మనంతా కొడితే వచ్చేసి బేకార్ ఇంకెవరు లేరు. ఇవి ఈనాడు ప్రధాన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి ఈ పత్రికలకు ర్యాంకింగ్, ఈ పత్రికల ర్యాంకింగ్లు ఒకసారి చూద్దాం. ఈ పత్రికలకు ఇలా ChatGPT ఇచ్చిన ర్యాంకింగ్స్. రైట్, ముందుగా ఇప్పుడు ఈనాడు చూసినాం కదా, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ChatGPT ఏం చెప్తా ఉందంటే, ఈనాడు ఎట్లుందంటే దాని రాత ధోరణి న్యూట్రల్గా అనిపించేలా రాసిన ప్రభుత్వ విధానాలపై మృదువైన విమర్శలు, గ్రామీణ పేద సమస్యలు బ్యాక్ పేజీలో ఉన్నాయట. ఇవాళ పేపర్కి సంబంధించి వెనక పేజీలో పెట్టింది. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే BC SC ST సంఖ్యలుగా నివేదికలుగా మాత్రమే ఉన్నారట. సంఖ్యలుగా నివేదికలుగా. ఓసీ మధ్యతరగతి సంబంధించి ఎడ్యుకేషన్, బిజినెస్, అర్బన్ ఇష్యూస్ మీద తీసుకొచ్చిందట. దీని ముద్ర అంతే. దీని ఎట్లుందంటే వ్యవస్థకు అనుకూలంగా ఉంది, ప్రజా ఉద్యమం సారం తక్కువ ఉంది, ప్రజల వైపు చాలా తక్కువగా ఉందనేది తెలియజేస్తా ఉంది. రేటింగ్ విషయంలో మొత్తం 2.5 స్టార్లకు 2.5 రేట్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే నిశ్శబ్దంగా ప్రమాదం ఇది అని చెప్పి, బీసీలు కొనొచ్చు అంటే సామాజిక చైతన్యానికి మాత్రం కాదు, కొనొద్దు అని చెప్తా ఉంది. రైట్, ఇది ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ ఇది ఆంధ్రజ్యోతి తీసుకో. ఆంధ్రజ్యోతి ఇక్కడ వనమంతా జనమై మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు, క్యూ లైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి. లాఠీ చార్జీ జనజాతరను తలపించిన బస్టాండ్ ప్రాంగణం. తల్లులను దర్శించుకున్న గవర్నర్ మీనాక్షి నటరాజన్. వీఐపీల తాకిడి పెరగడంతో భక్తులకు ఇబ్బందులు. 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.
మేడారంలో గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తులంటూ ఈ వార్త చాలా పెద్ద వార్త. ఇప్పుడు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో చూడొచ్చు మనం. ఇక్కడ గింత పెద్ద వార్త ఇటువంటిది వాళ్ళకి నచ్చదే ఇటువంటి. కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన, కాంగ్రెస్ బీఆర్ఎస్ ల లోపాయకారి ఒప్పందం, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు అంటుడు. కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు అంటూ. కేసీఆర్ మీద కేంద్రం దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా, వస్తువులు ఉన్నాయి కదా. మీరే అన్నారు కదా కాళేశ్వరం మొత్తం ఏటీఎం అని. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో ఏటీఎం పెట్టిండు, డబ్బులు దొబ్బక తింటున్నాడని మీరు, మీ అమిత్ షా గారు, మీరు అందరు చెప్పారు కదా. మీరెందుకు చేస్తలేరా పని? బాబు ఉపసంహరించుకోవు, రెబల్స్ ను బుజ్జగించే పనులే ప్రధాన పార్టీలు. ఉపసంహరింపజేశాకే బీఫారాల పంపిణీ, నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు ఫిబ్రవరి 3 దాకా గడువు, తిరుగుబాటు అభ్యర్థుల బెడద కాంగ్రెస్ పార్టీలోనే అధికంగా ఉందట. అన్ని పార్టీలలో ఉంటుంది. అజెండాలో నల్లమల సాగర్ వద్దు, సిడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ ప్రతిపాదన. 7 రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వండి, 15 రోజుల్లో వాటి ఉపసంహరించుకోరనుకో పబ్లిక్ లో సులకన అయిపోతారు, అంతే. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని చేతిపోతుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిడబ్ల్యూసీ సూచన. ఇక సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటని ఏపీ అంటున్నది. చూసుకో, ఇక సముద్రంలో కలిసే నీళ్ళు వాడుకుంటే తప్పేందని అంటా ఉంది. చూసుకో, సముద్రంలో కలుస్తున్నాయి. మా వాటా ఎంత? ఇక్కడ 556 టీఎంసీలు రావాలి. ఇక్కడ దాన్ని 299 టీఎంసీలకు తీసుకొచ్చిరి. మీరు అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి ఎత్తుకొని పోతారు, కుప్పం పోతాయి నీళ్లు, కింద పొక్క కొట్టుకొని పోతారు. ఈ సిరిసేలం కాడికి మహబూబ్ నగర్కి కుప్పం ఏడుంది దొరికేనా? బెంగళూరు శివార్లు ఉంది, చిత్తూరు డిస్టిక్ లా కుప్పం తీసుకుపోతున్నారు ఇక్కడ నుంచి నీళ్లు. అసలు వాళ్ళకి అలాట్మెంటే లేదు. ఇక్కడ రాయలసీమకు మొత్తం నీళ్ళు అక్కడికి వెళ్ళి పోతిరెడ్డిపాడు పొక్క పెట్టి కథం చేసిండ్రు. హైదరాబాద్ లోనే విచారణ, ఇల్లా పోలీస్ స్టేషన్ మీరే తేల్చుకోండి. ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు. ఆదివారం ఇప్పుడు విషయం ఏంటంటే, ఇలా ఎర్రవల్లికి ఎందుకు రమ్మంటున్నంటే, దాన్ని ఒక చాలా పెద్ద చారిత్రక ఇష్యూగా బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నట్టుగా ఎర్రవల్లి కాడ బాపు అన్నట్టుగా లోపల ఏముండదు, మళ్ళా అంతే. లోపల జరిగేది ఏముండదు, ఈయన విచారణ ఏం లేదు, వాళ్ళు చేసేది ఏం లేదు. వటిదే ఎట్లా లేకపోతే ఆయన ఇప్పుడు వీళ్ళందరినీ విచారణ చేసిందిగా సిట్టు పోయి ఈయనకు నివేదిక ఇస్తుంది అన్నట్టు. ఈయనకు నివేదిక ఇచ్చి సార్ గిట్ల గిట్ల చేసినాం. ఆ బుజ్జి కోపం మీద ఉండి సీఎం గారికి చెప్పినట్టు వీళ్ళే ప్రశ్నలు అడిగినట్టుగా వేసారు కదా వీళ్ళు. హరీష్ రావు గాని కేటీఆర్ గాని ప్రశ్నలు అడిగితే సిట్టు కంగు తిన్నది, సిట్టు నివేదిపోయింది. అరే నాయన ఆ రాతలన్న జర బంద్ చేయరా బాబు. సిట్టు కంగు ఎదురు ప్రశ్నలు, 7 చీరల నీళ్ళు దాపించిన కేటీఆర్ తడబడ్డది. సిట్టు వీళ్ళు ప్రశ్నలు అడిగిరట. వాళ్ళు అడుగుడు కాదు, ఈమె రాసుడు గమ్మత్ రాసి పేపర్ల. ఇప్పుడు కేసీఆర్ కు నివేదిక ఇస్తానికి పోతురాయా గంతే. సిట్టు చేసేది ఏమీ లేదు, సిట్టుతో ఏమీ కాదు, సిట్టుతో పట్టే తప్ప ఏమీ కాదు. కేసీఆర్ గారు కూడా నివేదిక తీసుకురారా బాబు, మరి అది ఎంత, దాని ఖర్చు ఎంత అవుతుంది, ఏం కథ చూద్దాం అంతే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పంపిస్తా ఉండు, ఆధారాలు ఉన్నాయి, మరి ఎన్ని కోట్లు ఇస్తావు ఏం కథ అంటే, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత అనేది చూస్తారు అన్నట్టు. ఇక్కడ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ. ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్ కు సిట్టు నోటీసు. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు, ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు. ఎర్రవల్లిలో కేటీఆర్ హరీష్ రావు భేటీ. కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతల చర్చ. స్టేషన్కి వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు. అంటే దీన్ని ప్రచారానికి వాడాలనేది వాళ్ళ ఇంటెన్షన్ అంతే. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్లోనే జరుగుతుందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించడం కుదరదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి ఫామ్ హౌస్లో అట్లా కాదు, ఎట్లుండాలంటే ఆయన బెడ్ మీద పడుకుంటాడు, ఇట్లా పడుకుంటాడు అంటే మీరంతా కూర్చొని లేకపోతే సార్ అడగొచ్చునా సార్, ప్లీజ్ సార్ అడగొచ్చునా సార్ అని బతిలాడి దండం పెట్టి చేసుకురాలి. ఏమవుతుందా మీ సిట్? ఇప్పుడు చెప్తున్నాగా, రేవంత్ రెడ్డి అంత పిరికోడు లేడాయా? ప్రభుత్వాన్ని కాపాడుకునే పనులు గీనతో ఏం పని? ఈ నుంచి ఏమన్నా వస్తే వేసుకొని పోతాడు అంతే. సిపి తూకోడు అట. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీనవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన. అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా. వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించే పోలీస్ శాఖ. కేసు నమోదు. పోలీసులకు క్షమాపణ చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి మొత్తం పేరుతో. ఇప్పుడు మా మైనారిటీ బిడ్డ సిపిగా ఉన్నాడు కరీంనగర్కి. సిపిగా ఉంటే ఆయన తురుకోవడం తిట్టినావు కదా, నేను నిన్ను రెడ్డోడా అంటా, ఓకేనా? బల్ప్ మాటలు, గంత బల్ప్ మాటలు ఎందుక మా వర్గాల మీద? గంత ఎందుక నీకు? మళ్ళీ నాకు క్షమాపణ చెప్పిండు వచ్చి.
అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎవరు తుర్కోలు ఎవరు కూడా మా ముస్లిమ్స్ ఎవరు కూడా ఓటు వేయొద్దని చెప్తున్నాం అంతే అన్నట్టు. అంటే మీ దృష్టిలో అదన్నట్టు. ఈ బలుపు మాటలు బంద్ చేసుకో. ఎంత మా అధికారులు ఏమైనా పుణ్యానికి దొరికిన అనుకుంటున్నావా? మా వర్గాల అధికారులు ఐపీఎస్ ఆఫీసరు. ఇంకొకసారి మా బీసీలను కానీ మా మైనారిటీ సోదరులను కానీ మా ఏ అధికారినైనా మీరు తక్కువ చేసి మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా యుద్ధమే చేస్తాం. ఏమనుకుంటారో నేను తమాషా చేస్తుండ్రా. రేవంత్కు హార్వర్డ్ పట్టా. కెనడీ స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు. తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఎక్స్లో రేవంత్ రెడ్డి. భూసేకరణకు ఇది రేవంత్కు హార్వర్డ్ పట్టా వచ్చిందట. వారం రోజులకు పట్టా సంపాదించిండు. విషయం ఏంటంటే అది 11-12 లక్షలు ఖర్చు అవుతుంది దానికి. అదే ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది ఆన్లైన్లో కూడా చెప్తారు. ఆన్లైన్లో కూడా ఉంది ఇది సర్టిఫికేట్ కోర్సు. ఇక ఆయనే అట్టట తిరుగుతాను పోయిన అనుకోరాదు. భూసేకరణకు 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయించేందుకు సర్కార్ సిద్ధం. భూముల సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతో కేటాయింపు. ఇప్పుడు మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూములు లేనటువంటి కుటుంబానికి బీసీ కుటుంబాలకు 2 ఎకరాలు పంచుతామని చెప్పినాం. ఆడునే భూములు అని అన్నారు. సేకరణకు 5,000 కోట్లు గట్లే సేకరిస్తాం. గట్లే సేకరించి బీసీలకు పంచుతాం అంతే. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు. అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కులో భాగమే. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలి. బడిలో ఆడ మగ పిల్లలు వేర్వేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. నెలసరి సమయంలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్యపర మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను బోధించాలి. పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలి. 3 నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూళ్ళలో అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు మంచిగానే చెప్పింది. నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బడి పోరగాళ్ళ బెడ్ పైసలల్లో దొబ్బక తింటందుకు రెడ్లు నిన్న టెండర్ల గోల్మాల్ చూసారు కదా. ఈ దొంగల ముఠ కప్పచెప్తే ఖతం చేస్తారు. సర్కారు బళ్ళల్లో సౌలత్ వాళ్ళకి తిండే చక్కగా పెట్టారు సర్కారు. ఇవి చేస్తుంది. బాత్రూమ్ లేని ఎన్ని చూపించాలి. మోత్కూరు బాత్రూమ్ లేకపోతే నేనే నా సొంత డబ్బులు ఇచ్చి కట్టుమని చెప్పి వచ్చిన. టాయిలెట్ లేక ఆడపిల్లలకు ఈ మంచి కార్యక్రమం నేను గతంలోనే చెప్పిన. నేను చాలా మంది అధికారులకు చెప్పిన, నెలలో ఒక్కసారి ఒక అధికారి గవర్నమెంట్ స్కూల్కి పోవాలి. పోయి ఒక 45 నిమిషాలు పాఠం చెప్పాలి. ఆ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోయి అసలు లా అండ్ ఆర్డర్ ఏంది, పోలీసులు అంటే ఏంది, ఎవరం మేము, మాకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, మేము ఏమేం పనులు చేస్తాం, క్రైమ్ అంటే ఏంది, క్రైమ్ చేస్తే ఎట్లాంటి సమస్యలు వస్తాయి, జైలు ఏంది, ఇవన్నీ చెప్పాలి. ఒకరోజు ఏం రేటింగ్ దక్కింది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి రేటింగ్ ఒకసారి చూస్తే, ఆంధ్రజ్యోతి వార్తలు ఇవాళ ఎట్లున్నాయనేది చూస్తే రాత ధోరణి. పాలక ప్రభుత్వంపై కఠిన విమర్శలు ఉన్నాయట. స్కామ్లు, అవినీతి, పాలనా వైఫల్యాలు ఫ్రంట్ పేజీ ఫోకస్ చేసిందట. ఇవన్నీ రైట్గా సామాజిక బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎక్కువగా పొలిటికల్ యాంగిల్లో మాత్రమే చూపించిందట. ఇక సామాజిక ట్రీట్మెంట్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలను లోతుగా కాకుండా రాజకీయ ఆయుధంలా చూపించే ధోరణి చేసింది. ఓసీ ఎలైటు పాలసీ, ఆర్థికం, వ్యవస్థ అంశాల్లో ఎక్కువగా ప్రాధాన్యత చూపించిందట. ఇక దీని కథ ఎట్లుందనంటే, ప్రజల పక్షాన కొంతవరకు కానీ బీసీ దృష్టికోణం బలహీనంగా ఉంది. మొత్తం 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే మధ్యస్థంగా ప్రమాదంగా ఉంది. ఇలా బీసీలు కొనొచ్చా అంటే రాజకీయ అవగాహన కోసం మాత్రమే కొనాలి, లేకపోతే కొనొద్దు అని చెప్తా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇవాళ వెలుగు దినపత్రికకు చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ ఒకసారి చూద్దాం. V6 వెలుగు రాత ధోరణి ఎట్లుందంటే, గ్రౌండ్ లెవెల్ వార్తలు, పేదలు, గ్రామాలు, నిరుద్యోగం పైన ఫోకస్ పెట్టిందట. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే, బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలు స్పష్టంగా రాసిందట. ఓసీ మధ్యతరగతికి సమాన ట్రీట్మెంట్ ఇచ్చిందట. ప్రజా సమస్యల పత్రికగా ఇవాళ కనిపిస్తా ఉందట. రేటింగ్ వచ్చేసి 5 రేటింగ్కు 4 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే కాదు అని చెప్తుంది. బీసీలు కొనొచ్చు అంటే 3 రైట్లు పెట్టింది, కొనొచ్చు అని చెప్పి. ఇంకా సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక పాలక ప్రభుత్వం రాత ధోరణి ఎట్లుందంటే, పాలక ప్రభుత్వం ప్రస్తుత అధికార వర్గంకు స్పష్టంగా అనుకూల ధోరణి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డబ్బా కొడుతుందని చెప్తుంది. ప్రభుత్వ పథకాలు, విజయాలు, ప్రకటనలకు పెద్ద హెడ్లైన్లు, ప్రతికూల వార్తలు ఉన్నా టోన్ సాఫ్ట్ గా ప్రశ్నించే కోణం తక్కువ ఉందట. ఇక సామాజిక ట్రీట్మెంట్ ఎట్లుందంటే, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువగా లబ్ధిదారులుగా మాత్రమే చూపించి, తర్వాత ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు పొందారు అనే ఫ్రేమే చూపించిందట. ఓసీ మధ్యతరగతి పాలసీ, పరిపాలన, ఆర్థిక అభివృద్ధి కథనాల్లో పాజిటివ్ ఫ్రేమ్ కనిపించిందట. రేటింగ్ వచ్చేసి 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే బహిరంగంగా వ్యతిరేకం కాదు, కానీ అంతర్గతంగా మాత్రం ఇది వ్యతిరేకం అని చెప్తా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇంకో పత్రిక ఉంది, దిశ.
దిశ చూస్తే రాత ధోరణి, పేదలు, కార్మికులు, రైతులు, దళిత వర్గాల సమస్యలు ప్రశ్నించే టోన్, ఫీల్డ్ రిపోర్టింగ్ ఇవి కనిపించినాయట. సామాజిక ట్రీట్మెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ బాధితులుగా కాకుండా హక్కులున్న పౌరులుగా చూపించిందట. ఓసీ మధ్యతరగతికి ప్రత్యేక ప్రాధాన్యం ఏం లేదు, స్పష్టంగా ప్రజల పక్షాన నిలబడ్డట్టు కనిపించిందట. 5 స్టార్లకు 4.5 స్టార్లు ఇచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు ఈ పత్రికను, దిశ పత్రికను. అంటే అది అమ్మేది లేదు, ప్రింట్ కాదనుకుంటుంది, డిజిటల్ పేపర్ అనుకుంటా. ఇంకా నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ రాత ధోరణి, ప్రభుత్వ పథకాలు, ప్రకటనలు, ప్రశంసలు, ప్రతికూల వార్తలకు తక్కువ స్పేస్ ఉందట. సామాజిక ట్రీట్మెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లబ్ధిదారులుగా మాత్రమే చూపించి ప్రశ్నించే స్వరం లేదట వాళ్ళ తరఫున. ఓసీ మధ్యతరగతి పాలనలో లింకు చూపిస్తుందట. ఇక ముద్ర ప్రభుత్వ భజన పత్రికగా మారింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వాన్ని పొగిడినా ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది. దాని రేటింగ్ 2 ఇచ్చింది. బీసీలు కొనొచ్చా అంటే వద్దు అని చెప్తా ఉంది నమస్తే తెలంగాణ పత్రికను, నో అని చెప్తా ఉంది. ఇంకోటి ఏది విజయక్రాంతి పత్రిక రాత ధోరణి ఎట్లుందంటే సామాజిక న్యాయం, అణగారిన వర్గాల గొంతు, పాలకులపై బహిరంగ విమర్శ చేస్తూ ఉంది. సామాజిక ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రధాన ఎజెండాగా ఉంది. ఓసీ మధ్యతరగతి డామినేషన్ను ప్రశ్నించే రాతలు బాగానే ఉన్నాయట. ఇక ముద్ర సామాజిక ఉద్యమ పత్రికగా మారిందట. రేటింగ్ 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు ఈ పత్రికనని చెప్తా ఉంది. ఇక వెలుగు, ఆ తర్వాత విజయక్రాంతి, దిశ ఈ 3 పత్రికలు స్పష్టంగా ఆ వర్గాల బీసీల వార్తలు రాస్తా ఉన్నాయి. ఇక మనం అర్జెంటుగా బంద్ చేయాల్సిన పత్రిక ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత బంద్ చేయాల్సింది ఈనాడు దినపత్రిక, ఆ తర్వాత అసలే చూడకూడదు సాక్షి దినపత్రిక. సో ఈ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ ఏదైతే ఉందో ఈ రేటింగు యాక్యురేట్గా, అంటే మీకు మళ్ళా సబ్స్క్రిప్షన్ లేకుండా సెర్చ్ చేస్తే ఇవన్నీ రావు, మీది పొల్లు వస్తుంది అన్నట్టు. సబ్స్క్రిప్షన్ తోటి సెర్చ్ చేయండి, చాలా అద్భుతంగా వస్తుంది ఇది. ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణలో బీసీ ఉద్యమాలు, బీసీ కౌంటర్ వేయలేదు కదా, ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కదా. కౌంటర్ అయిన వార్త ఎందులో రాలేదు, ఏ పేపర్లో రాలేదు. ఎందుకంటే ప్రభుత్వానికే కాదు ఈ పత్రికలకు కూడా ఇష్టం లేదు బీసీలకు రిజర్వేషన్ రావడం, దాచిపెడుతున్నాయి చూడు, అంశాన్ని దాచిపెడతా ఉన్నాయి. అందుకోసమే నేను చెప్తా ఉన్నా బీసీ ప్రజలారా, ఈ పత్రికలు మనవి కావు, ఈ ప్రభుత్వం మనది కాదు, ఓట్లు మాత్రమే మనవి. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో విఘ్నతతోని ఓటేయండి. కత్తెర గుర్తు అభ్యర్థులు ఉన్న కాడ కత్తెర గుర్తుకు, లేని చోట బీసీ అభ్యర్థులు ఏదైతే జనరల్ స్థానంలో నిలబడ్డారో వాళ్లకు, జనరల్ స్థానంలో నిలబడ్డటువంటి బలమైన ఎస్సీలకు, బలమైన ఎస్టీలకు, మైనార్టీలకు ఓట్లేయండి. రెడ్లకు మాత్రం ఓటేయకండి. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ నుంచి నేను ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షునిగా చెప్తా ఉన్నా, కత్తెర గుర్తు పైన రెడ్లు వెలమలు ఓటేయొద్దు, ఓటు వేయకండి. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సరిపోతుంది. మీ ఓట్లు లేవు, మీ పిడికెడు ఓట్లు మాకొద్దు, మీ ఓట్లు క్లియర్గా చెప్తా ఉన్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా. మీకు దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని చెప్పి రెడ్లు చెప్పండి, ప్రకటన చేయండి. మీకు దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని చెప్పి బీఆర్ఎస్ చెప్పండి. మీకు దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని బీజేపీ చెప్పమానండి. మరి బీసీల గురించి మాట్లాడనటువంటి మీరు బీసీల ఓట్లు ఎందుకు కావాలి మీకు? నేను చెప్తా ఉన్నా, మేము కంప్లీట్గా డెడ్ ఎగనిస్ట్గా ఉన్నాం రెడ్లకు వెలమలకు. క్లియర్గా గీత గీసుకున్నాం, వాళ్ళు అక్కడ మేము ఇక్కడ అని ఉన్నాం. మేము గీత గీసుకున్నాం, మీ ఓట్లు వద్దని చెప్తా ఉన్నాం. రెడ్లు వెలమల ఓట్లు వద్దు, మీ ఓట్లతో ఒక్కటి కూడా గెలవలేడు ఎవడాడ. ఎందుకంటే మీ ఇన్నే పిడికాడు గిన్ని ఓట్లు ముత్యం. మా బీసీలే గిన్ని ఓట్లు, మా ఎస్సీ ఎస్టీలే కలిస్తే ఇక గిన్ని మైనార్టీలే కలిస్తే 100కి 96 ఓట్లు మా ఆయన, 94 ఓట్లు మా ఆయన, ఇంక మీయే ఉన్నాయి లొటపీసాడ. కాబట్టి ప్రజలారా, ఓటర్ మహాశైలారా, పట్టణాలలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా, మా మేనిఫెస్టో చూసిరు కదా, మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టిన రైట్ టు రీకాల్ తీసుకొస్తా అని చెప్పిన, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా పరిపాలనలో అని చెప్పిన, చాలా క్లియర్గా అంశాలు తీసుకొచ్చిన. నేను చలాన్లు మాఫీ చేస్తా అని చెప్పిన, రకరకాల 10 హామీలను తీసుకొచ్చిన. ఏదైనా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏదైనా మేనిఫెస్టో పెట్టిరా? వీళ్ళు ఉందా ఏమన్నా? సచ్చుకుంటా మాకే ఓట్లు వేస్తారా వీళ్ళు? వాళ్ళకి పార్టీలు ఏడున్నాయని అనుకుంటారు. ఇవాళ మా పార్టీ వచ్చింది కదా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది కదా. ఏ పత్రికకు దమ్ము లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము, ఏ మీడియా ఛానళ్లకు దమ్ము లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము. అందుకోసమే బీసీ ప్రజలారా, బీసీ యోధులారా, బీసీ వారియర్ సోదరులారా, మైనార్టీ సోదరులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, మన యుద్ధం మనమే చేసుకోవాలి. ఇవి మన వేదికలు కావు, మన యుద్ధం మనమే చేసుకోవాలి. మన ముందు ఒక్కటి సోషల్ మీడియా మాత్రమే. ఈ సోషల్ మీడియా కోసం
మీరు వారియర్స్గా మారండి. మారుతున్నట్టు గడ జైనింగ్స్ ఉన్నట్లు వారియర్స్గా మారండి. మారినటువంటి మీ అందరికి కూడా ఇప్పటికే చాలామంది యువకులు సోషల్ మీడియా వారియర్స్గా జాయిన్ అవుతూ ఉన్నారు. మీరు సోషల్ మీడియా వారియర్స్గా జాయిన్ కావడం కోసం మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. మీరు ఉందా సోషల్ మీడియా వారియర్స్గా మారడం కోసం మీరు చేయాల్సింది ఇదొక చిన్న కార్యక్రమం చేయండి. ఉందో ఎప్పటికైనా సచితోలమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో రైట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయడానికి మీరు చేయాల్సింది అది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి మన ఉప్పల్ నియోజకవర్గం నుంచి సాయి, ఇది పట్టుకో, సాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నాడు. సో సాయికి శుభాకాంక్షలు. నువ్వే పట్టుకో, అది నీకే. రైట్. అలాగే అన్నపూర్ణ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ఇది కూడా మీకే తల్లి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ పార్టీలో చేరినందుకు. ఈ కాడి నుంచి మన పార్టీ, మనకో బీఫామ్ ఉంది, మనకో సిద్ధాంతం ఉంది, మన వర్గాల కోసం పనిచేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట్లాడతా? ఓకే, రైట్. దిగుదా. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. ఇక వెలుగు దినపత్రికను చూద్దాం ఒకసారి. ఫామ్ హౌస్లో కాదు, నందినగర్లోనే విచారిస్తాం. ఎవరు చెప్తున్నారంట? సిటీ చెప్తున్నది. ఫామ్ హౌస్లోకి రమ్మని చెప్పేసి కేసీఆర్ అడిగితే లేదు నందినగర్కి రండి. నందినగర్ అంటే ఇక్కడ కేసీఆర్ ఇంకో ఇల్లు ఉన్నది కదా బంజారా జూబ్లీ హిల్స్లో, ఆ ఇంటికాడ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ 2వ నోటీసు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి తాళం వేసిరట. గోడకు అంటించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో, అంటే రేపు ఉండాలని చెప్పేసి సూచించిరట. రికార్డుల ప్రకారం నందినగర్లోనే మీ నివాసం, అక్కడే విచారిస్తాం. కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు జ్యూరిస్డిక్షన్లో పరిధిలోకే హాజరు కావాలని చెప్పేసి, ఇక ఎక్కడైతే ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడనే జ్యూరిడిక్షన్లోనే హాజరు కావాలని చెప్పినట. ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించండి అని చెప్పేసి కేసీఆర్కు నోటీసుల్లో సిట్టు పేర్కొని ఏమన్నది? ఎర్రవల్లికి రండి, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రండి, ఇంత మంచిగా కూర్చుందాం, మాట్లాడదాం, తర్వాత విచారిద్దాం అని చెప్పేసి కేసీఆర్ అంటే లేదు ఇక్కడ నందినగర్లో ఉంది కదా, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉందిగా ఇల్లు, ఆడ విచారిస్తామని చెప్పిందంట సిట్టు. వనమంతా జనం. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. ఒక్కరోజే 50 లక్షల మంది వచ్చిందట నిన్న. ఎందుకంటే నిన్న ఇయ్యాల లాస్ట్గా, ఎందుకంటే ఇవాళ మళ్ళీ సమ్మక్క సారలమ్మ తర్వాత పగిడిద్దరాజు, ఇటు గోవిందరాజు అందరూ కూడా జనం బాట నుంచి వనం బాట పడతారు. అంటే ఇక్కడ గద్దెల నుంచి మళ్ళీ అడవులోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏది చిలకల గుట్టకి వెళ్ళిపోతుంది సమ్మక్క. కాబట్టి ఇట్లా ఎక్కడి వాళ్ళు అక్కడ అడవిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇవాళ నైట్ వరకే ఈ 4 దర్శనాలు ఉంటాయి. కాబట్టి భక్తులు నిన్న ఇవాళ భారీగా తరలి వస్తూ ఉన్నారు. 50 లక్షల మంది వచ్చిందంటే కాకపోతే జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఒక్కరోజే 50 లక్షల మందికి పైగా జాతరకు హాజరు. భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెలు, జనసంద్రమైన జంపన్నవాగు. ఇక అమ్మవారులను దర్శించుకున్న గవర్నర్, మంత్రులు. వనదేవతల దర్శనం తర్వాత భక్తులు తిరిగి ముఖం పడుతున్నారు. ఇవాళ తల్లుల వనప్రవేశంతో మహాజాతర ముగింపు అవుతుంది ఇవాళ నైటు. కాబట్టి ఇవాళ భారీగా భక్తులు వెళ్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనసంద్రమైంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది వనదేవతను దర్శించుకున్నారు. 2 తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు
గద్దెపైకి చేరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనమంతా ఇసుక వేసిన రాళ్లనంతగా రద్దీగా మారింది. దీంతో తాడువాయి మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు తాడువాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి. వాహనాలు నిలిచిపోతే ఇక్కడ కార్లు ఆనే పెట్టుకొని 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిరట. అట్లా నడుస్తూ ఉంది. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మొత్తం కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులతోటి మొత్తం కూడా జనసంద్రం అయిపోయింది.